Ladies and gentlemen, boys and girls, and my dear nibbies and nibbas, welcome to Max TV, maximum entertainment కోసం అన్నమాట. సో ఈరోజు నాతో పాటు ఎవరున్నారు అంటే మాయా మాయా ఎస్తర్ మాయా రే ఓహ్ మాయా మాయా ఎస్తర్ స్మైల్ మాయా రే ఓహ్ మాయా 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 ఆమె మనసు మాయా రే ఫైనల్ గా సినిమా మాయా రే. సో ఎస్ అది సాంగ్ ఉందండి బేసిక్ గా, నేను మీ పేరు పెట్టాను జస్ట్ అంతే. నైస్ నైస్, ఇది కూడా మీలో ఉంది. మీలో కూడా చాలా టాలెంట్స్ ఉన్నాయండి. నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటారు కానీ మీలో కూడా చాలా ఉన్నాయి. ఏదో మీ నుంచి ఇన్స్పైర్ అయ్యి. నైస్ నైస్. సో బాగున్నారండి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. బట్ కలిసి చాలా రోజులైంది, ఇయర్స్ అయింది. బట్ స్టిల్ నేను కనిపించగానే మీరు గుర్తుపట్టడం, మాట్లాడడం, అంటే వాట్సాప్ లో చూస్తారు కాబట్టి ఓకే. బట్ స్టిల్ మీ అంటే జనరల్గా ఒక స్టేట్మెంట్ చెప్తాను. గుడికి ఎందుకు వెళ్తారు తెలుసా? అంటే చర్చ్ అది కాదు, జనరల్గా హిందూ దేవాలయాలకు ఎందుకు వెళ్తారు? రీజన్ చెప్పండి, మీకు ఏమన్నా తెలిస్తే. తెలియదు. హిందూ దేవాలయ సైంటిఫికల్ రీజన్ ఏంటంటే అక్కడ సిల్వర్ గోల్డ్ ఉంటుంది కదా, సో లాట్ ఆఫ్ పాజిటివిటీ ఉంటుంది అనమాట. సో పాజిటివిటీ ఉంటుంది కాబట్టి దేవాలయాలకు వెళ్తూ ఉంటాం. బట్ మీ దగ్గర కూడా అంతే పాజిటివిటీ ఉంటుంది. సీరియస్లీ నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, కనీసం ఒక్కసారి కూడా కోపంగా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, సీరియస్ గా అరవడం. ఈవెన్ ఇప్పుడు కూడా మీకు కంటిన్యూస్లీ స్వెట్టింగ్ అవుతుంది, బట్ ఎక్కడ నేను కనీసం ఇరిటేట్ ఫీల్ అయినట్టు కూడా నేను ఎక్కడ చూడలేదు. అదే నవ్వుతూ ఉంటారు. ఏంటి బై డిఫాల్ట్ ఏమన్నా మిమ్మల్ని అలాగే క్రియేట్ చేశాడా, గాడ్ క్రియేట్ చేసి వదిలేసాడా? నాకు అర్థం కాలేదు. లేదు, నాకు తెలిసి మనం సాడ్ అవ్వాలని ఉంటే సాడ్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి, హ్యాపీ అవ్వాలని ఉంటే కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. మనం చూడాలంటే ఇప్పుడు సాడ్ అవ్వాలని ఫిక్స్ అయిపోతే మీరు చెప్పినట్టు చెమటలు వస్తున్న సాడ్ అయి ఉండొచ్చు, ఇంకేమవుతుంది సాడ్ చిరాకు అయి ఉండొచ్చు, నైట్ అయిపోయింది, అయ్యో నాకు రేపు షూటింగ్ ఉంది. నెగిటివ్గా ఆలోచిస్తే ప్రతిదీ నెగిటివ్. అదే మనం పాజిటివ్గా ఆలోచిస్తే ఓ ఇంత సినిమా చేసాము, ఇప్పుడు దగ్గరకు వస్తుంది, రిలీజ్ కోసం మనం చేస్తున్నాం, అన్ని చేసినా పర్లేదు, అట్లీస్ట్ ఆ రోజు వస్తుంది, ఓ రేపు నాకు షూటింగ్ ఉంది, ఇంకో కొత్త సినిమా చేస్తున్నాను. సో ఇట్స్ ఓన్లీ ద వే యూ లుక్ ఎట్ థింగ్స్. సో ఇఫ్ యూ హెవ్ డిసైడెడ్ హ్యాపీనెస్ ఇస్ అ డిసిజన్. People think happiness comes to us. No, happiness is a choice. You have to choose to be happy every day. That is when you will end up being happy every day. If you choose to be sad and depressed every day, you will be sad and depressed every day. కాదు, ఈ మెచ్యూరిటీ ఏజ్ లో వచ్చింది అసలు నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా తెలియదు, నేను ఊరికి కూర్చుంటే నాకు రావు ఇవన్నీ. మీరు క్వశ్చన్స్ అడిగేటప్పుడు అలా వస్తాయి, నేను ఎవరు చెప్తున్నారు ఇవన్నీ ఆన్సర్. అంటే మీకు బేసికల్లీ మీకు ఒక ఐడియా ఉంటది కదా, ఏ ఏజ్ నుంచి ఇంత పాజిటివ్ గా కంప్లీట్ గా పాజిటివ్, మీరే ఒక పాజిటివిటీగా మారిపోవడం ఏ ఏజ్ లో జరిగింది అసలు? ఐ థింక్ ఇట్ కేమ్ ఫ్రమ్ మై ఫైన్ ఆర్ట్స్ లో టచ్ ఉండటం వల్ల. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు నాకు చాలా స్ట్రెయిన్ అయ్యేది. బికాస్ స్ట్రెయిన్ అనేది కాదు, ఐ థింక్ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ మై లైఫ్ వాజ్ ఇంక్రీజింగ్ ఇన్ టర్మ్స్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మ్యూజిక్, డాన్స్ అదన్నీ చేస్తున్నాను, షోస్ చేస్తున్నాను 8 years దగ్గర నుంచి. అంటే ఒక 4th standard లో ఉన్న దగ్గర నుంచి మ్యూజికల్ షోస్, పియానో క్లాసెస్, భరతనాట్యం, సంగీత అండ్ స్టడీస్, 5 things. సో పొద్దున 5 o'clock లేచి 5:30 నుంచి 6:30 పియానో రిహర్సల్స్ చేసి, బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్ళి, అక్కడ నుంచి 3:30కి నాకు స్కూల్ ఆఫ్ అయితే ఇమీడియట్లీ అమ్మ అక్కడ వస్తారు, డైరెక్ట్ అక్కడ నుంచి డాన్స్ క్లాస్. సో ఇట్ వాజ్ లైక్ అ స్టడీ స్కెడ్యూల్ ఫర్ ఇయర్స్. 9:30కి నేను స్విచ్ ఆఫ్ పడుకుంటాను, మార్నింగ్ మళ్ళీ 5:30 లేస్తాను. సో అలా డిసిప్లిన్డ్ లైఫ్ బ్రతుకుతూ వచ్చాను. నాకు ఎగ్జామ్స్ ఉండేవి. ఇప్పుడు స్కూల్ ఎగ్జామ్స్ లేకపోతే అక్టోబర్లో అలా పియానో ట్రినిటీ కాలేజ్ లండన్ నుంచి రిప్రజెంటేటివ్ రావడం అక్టోబర్లో, దానికి ఎగ్జామ్స్ ఉంటాయి. ఏప్రిల్ మేలో భరతనాట్యం ఎగ్జామ్స్, జూనియర్ సీనియర్ అవన్నీ. లేదా 8th standard లో అరంగేట్రం చేశాను భరతనాట్యం, 9th లో సంగీత అరంగేట్రం చేశాను. అవన్నీ ఉన్నప్పుడు అందరూ ఇప్పుడు అడుగుతారు కదా ఎలా ఇంత ఎనర్జీ ఇన్ని చేస్తారు. అప్పుడు నాకు ఎనర్జీ అయితే ఉంది, బట్ మైండ్ ఇస్ టూ యంగ్ టు ఛానలైజ్. అంటారేమో చిన్నప్పుడే అన్నిట్లో వేస్తే బ్రెయిన్ ట్రైన్ అయిపోతుంది అని. అది తెలిసి నా పేరెంట్స్ నాకు వేశారు. అప్పుడు నాకు చాలా స్ట్రెయిన్ అయ్యేటప్పుడు అంతా నార్మల్లీ అథ్లీట్స్ కూడా ఇది చాలా చెప్తారు. ఇప్పుడు వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసేటప్పుడు నాకు కనెక్ట్ అవుతుంది. ఎలా అవుతుందంటే ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది, యువర్ బ్రెయిన్, యువర్ మైండ్ అందరిని చూసి ఒక ట్రైనింగ్ అయ్యి ఇక్కడ దాకా నా లిమిట్ అనేది ఉంటుంది. సో ఒక అరంగేట్రం చేయాలంటే 3 hours స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలంటే, ఆఫ్ స్టేజ్ మన డాన్స్ క్లాస్లో రిహర్సల్స్ ఒక 8 months to 1 year 6 hours ఆఫ్ డాన్స్ ప్రాక్టీస్ ఉండాలి ఆఫ్ స్టేజ్. అప్పుడు విత్ జ్యువెలరీ, విత్ ఎవ్రీథింగ్ 3 hours స్టేజ్ మీద చేయగలుగుతాం. అలాంటిది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫిజికలీ, మెంటలీ ఫ్రస్ట్రేట్ అయ్యి, టైర్డ్ అయ్యి, ఇంకా నా వల్ల కాదు. స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుందంటే నేను ఆపుతామేమో, ఇంకో స్టెప్ చేసి నేను సారీ గైజ్ నా వల్ల కాదు అని చెప్తాను, అలా అనిపిస్తుంది. బట్ ఆ ఒక బ్రేక్ త్రూ మూమెంట్ వస్తుంది వెన్ యూ సర్ప్రైజ్ యువర్ సెల్ఫ్.
నువ్వు పళ్ళు ఇలా చేసి పర్లేదు ఇంకో జతి నేను చేస్తాను, ఈ పాట ఫినిష్ నేను చేస్తానని చేసిన తర్వాత ఒక ఎన్లైట్మెంట్ మోడ్ వచ్చేస్తుంది. అందుకే ఐ థింక్ అరంగేట్రం అప్పుడు పాతకాలంలో ఎందుకు క్రియేట్ చేసి ఉంటారంటే సెల్ఫ్ రియలైజేషన్ కోసం. వెన్ యూ అచీవ్ ఇట్ మోర్ దెన్ ప్రైడ్ యూ ఫీల్ సెల్ఫ్ రియలైజేషన్. that when you feel you start looking at everything positively. ఇది ప్రతి దాంట్లో పియానోలో చేసేటప్పుడు కూడా, మ్యూజిక్ లో, కర్ణాటిక్ వోకల్స్ లో, దాంట్లో అన్ని కలిపి చేసేటప్పుడు ఒక ఎన్లైట్మెంట్ మోడ్ ఆఫ్ ఇది వస్తుంది, వేర్ యూ లుక్ ఎట్ ఎవ్రీథింగ్ పాజిటివ్లీ. ఒక దెబ్బ తగిలినా ఇట్ యాడ్స్ టు యువర్ అచీవ్మెంట్, వెన్ యూ స్ట్రగల్ ఇట్ యాడ్స్ టు యువర్ అచీవ్మెంట్. సో యూ స్టార్ట్ సీయింగ్ గ్రోత్ ఇన్ స్ట్రగల్. స్ట్రగల్ ఈజ్ ఈక్వల్ టు గ్రోత్, స్ట్రగల్ ఈజ్ ఈక్వల్ టు గ్రోత్. సో పెయిన్ ఈజ్ ఈక్వల్ టు గ్రోత్, సఫరింగ్ ఈజ్ ఈక్వల్ టు గ్రోత్. సో అది ఒక పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ నెగటివ్. సో కాల్డ్ బయట వాళ్ళకి చూసేటప్పుడు అబ్బాయి ఎంత కష్టపడుతున్నావు, అవసరమా నీకు డాన్స్ అంట అని అలా చెప్తుంటారు. కానీ మనకి ఆ కష్టాల్లో ఆనందం వచ్చే పిచ్చి స్టార్ట్ అవుతుంది చూడు, అప్పుడు కష్టాలు అనేవి పాజిటివ్ ఒక అడిక్షన్ అయిపోతుంది. నాకు కావాలి, నాకు ఈ స్ట్రగుల్, ఈ ఛాలెంజ్ కావాలి, ఆ స్ట్రగుల్ ఉంటేనే ఒక కిక్ అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అది అథ్లీట్స్ కి ఉంటుంది, అండ్ ఇలా సీరియస్ గా ఫైన్ ఆర్ట్స్ ని చేసే వాళ్ళకు ఉంటుంది. సో అక్కడ నుంచి నాకు అది ఫస్ట్ టేస్ట్ వచ్చింది ఒక 8th 9th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు, దట్ టేస్ట్ ఆఫ్ ఎంజాయింగ్ స్ట్రగుల్. అండ్ దెన్ ఐ సా ద రిజల్ట్స్ ఆఫ్ ఇట్. అండ్ దెన్ ఆల్సో సబ్మిషన్ టు గాడ్ అనేది కూడా అప్పుడు వస్తుంది. వెన్ ఇట్ ఈస్ బియాండ్ యువర్ హ్యూమన్ లెవెల్స్ టు అచీవ్ సంథింగ్, యూ విల్ సే గాడ్ ఐ ఆఫర్ దిస్ టు యూ, యూ ఆర్ విత్ మీ. అండ్ యూ సీ వెన్ యూ సే దాట్ మెంటలీ కూడా మీకు అది ఒక మెడిసిన్ కి అంటారు కదా ప్లసిబో ఎఫెక్ట్. మెడిసిన్ తినేటప్పుడు ఇది నాకు బాగా చేస్తుంది అని తింటే మీకు బాగా ఉంటుంది, నా ఇది ఎందుకు ఇస్తున్నారు, దీంట్లో ఏం నాకు అవ్వదంటే అవ్వదు. సో దేవుడు కూడా అంతే, మీకు దేవుడు ఉన్నారనే నమ్మకంతో మీరు ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు మీతో ఉంటారు. అది కూడా ఒక ప్రాసెస్ లో మీకు తెలుస్తూ ఉంటుంది. సో అలా ఒక స్టేజ్ లో ఐ కెన్ సే ఫ్రమ్ హై స్కూల్ డేస్ I started experiencing these things, and that made me stronger personality, mentally strong, physically strong. అలా నేను అవుతూ ఒక ప్రాసెస్ లో వచ్చాను. దానికి తగ్గట్టు నాకు వచ్చే ప్రతి పరిస్థితి, ప్రతి సిచ్యువేషన్ ఇంకా గ్రోత్ వచ్చింది. సో జనరల్గా మీతో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన వాళ్ళు అంటే మీరు ప్రతి సినిమాకి ఏ సినిమా జరిగినా ప్రమోషన్స్లో నాకు తెలిసి 3 days అవైలబుల్గా ఉన్నారు అనుకుంటా. 3 days ఎన్ని ఛానల్స్ వచ్చినా నైట్ వరకు ఉంటారు, నవ్వుతూనే ఉంటారు. ఫస్ట్ ఇంటర్వ్యూ అలా నవ్వుతూ చేశారు, ఎండింగ్ ఇంటర్వ్యూ, లాస్ట్ ఇంటర్వ్యూ కూడా టుడే మనది లాస్ట్ ఇంటర్వ్యూ, ఇంతే నవ్వుతూ ఇంతే ఎనర్జెటిక్గా ఉంటారు. అంటే మీతో మాట్లాడిన వాళ్ళు కూడా సినిమా గురించే కాకుండా మీ పర్సనల్ లైఫ్ ఎంత తెలిసినప్పటికీ స్టిల్ మీ స్పిరిచువాలిటీ గురించి, మీ పాజిటివిటీ గురించి, మీ లైక్ సో మెనీ థింగ్స్, ఈ స్మైల్ గురించి, మీ పెయిన్ గురించి, కెరియర్ గురించి అన్ని పర్సనల్ డీటెయిల్స్ ఇంకా ఇన్డెప్త్ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఏంటి మీరు ఏమన్నా ఒక అంతులేని సముద్రమా ఏంటి, ఎంత లోతు వెళ్తున్నా ఇంకా ఇంకా ఉంటున్నారేంటి? ఐ థింక్ అందరూ కాదా, అందరూ అంతులేని సముద్రాలే. ఒక మనుషులు అంతే కదా, కొంతమంది కాసేపు ఇదే బోర్ కొట్టేసి వెనక్కి వచ్చేస్తాం. కొన్ని క్యారెక్టర్స్ కాసేపు ఇదేసరికి వద్దు అని ఒడ్డుకు వచ్చేస్తాం. ఇప్పుడు మీరేంటో ఇన్డెప్త్ ప్రతి ఒక్కొక్క ఇంటర్వ్యూకి, ఒక్కొక్క సినిమాకి ఇంకా ఇన్డెప్త్ వెళ్తాం. ఇంకా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. ఎన్ని ఛానల్స్ వచ్చినా కొత్త క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. నాకు రీజన్ తెలియదు, రీజన్ తెలియదు. నేను వచ్చి కూర్చుంటాను, నేను వచ్చి కూర్చునే ఉద్దేశం నా సినిమా అయి ఉంటుంది. నాకు దీని ముందు చాలా మంది గ్యాప్ లో ఉన్నప్పుడు మా ఛానల్కి రండి, ఇంటర్వ్యూ, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అంటుంటారు. కానీ ఒక సినిమా పని లేకుండా ఊరికి వచ్చి 1 hour 2 hours దేని గురించి మాట్లాడతామని నా ఫీలింగ్. సినిమా అనేది ఉంటే ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా అని చెప్పి సినిమా వెయిట్ చేయండి, సినిమాలు చేస్తున్నాను, అప్పుడే వస్తాను అంటుంటాను. అయినా వాళ్ళు పిలుస్తూనే ఉంటారు. కానీ అందరినీ నేను సినిమా రిలీజ్ టైంలే పిలుస్తాను. అయినా వాళ్ళు ఎందుకు నా ఇంటర్వ్యూస్ గురించి ఇంత చెప్తారు, ఎందుకు మీ ఇంటర్వ్యూస్ కావాలంటారు, కలిసేటప్పుడు ఎందుకు 20 minutes అని చెప్పాక కూడా 40 minutes మాట్లాడతారు, అవన్నీ నాకు తెలియదు. ఐఎమ్ జస్ట్ ఐఎమ్ హియర్ ఫర్ అ పర్పస్. అండ్ నేను ఇచ్చిన మాట నేను నిలబెడతాను, అదే ఎండ్ వరకు. నా టీమ్ కి ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇస్తానంటే మీరు ఓకే నేను వెళ్ళిపోతానని అప్పుడు దాకా మీతో మాట్లాడతాను. సూపర్ సూపర్ సూపర్. సో యాక్చువల్లీ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామని కార్డ్స్ తెచ్చానండి. డేర్ అయితే చేసా, ట్రూత్ ఆర్ డేర్ అయితే కార్డ్స్ తెచ్చాను, బట్ నేను ఆడను. ఎందుకంటే మీరు మాట్లాడిన ప్రతి మాట ట్రూత్ఫుల్ గానే ఉంటుంది. మీ డేరింగ్ గురించి అందరికీ తెలుసు. సో నో నీడ్ అసలు, నో నీడ్ అసలు. లేదు లేదు, జస్ట్ నేను ఆడదామనే వచ్చాను. మామూలుగానే కార్డ్స్ పెట్టుకున్నాను జనరల్ గా, బట్ అనిపించింది బికాస్ ఇది కరెక్ట్ కదా, ఫ్యాక్ట్ కదా, తెలిసిందే కదా. నేను డేర్ చేయమని చెప్పి ఇప్పుడు డేర్ వద్దు, నేను ట్రూత్ చెప్తానని చెప్పి అని ట్రూత్ చెప్పేదాన్ని. అప్పుడే డిసైడ్ అయ్యా నేను. అది కాబట్టి కాంప్లిమెంట్ ఇచ్చాను కదా. యా ఓకే. సో మాయ గురించి కూడా 2 questions అడుగుతామండి, మరి ఫీల్ అవుతారు కదా. ఎంతసేపు వచ్చిన ఉద్దేశం ఎంత మీరు మాయలో పడేసినా నేను సినిమా గురించి కూడా అడగాలి కదా. యా సో ముందుగా మాకు అర్థమైంది మీరు ప్రెగ్నెంట్ లేడీ అనేది అర్థమైంది. షార్ట్స్ కనిపించినాయి కొన్ని ట్రైలర్లో, అండ్ బ్లీడింగ్ షార్ట్స్, సో మచ్ పెయిన్ ఉంటుంది ఒకటి అర్థమైంది. అండ్ ఆ పిండం కూడా అక్కడ పెట్టారు కాబట్టి లోగోలో సంథింగ్
ఆ గోస్ట్కి మీ పిండానికి సంథింగ్ మీ చైల్డ్కి పుట్టబోయే చైల్డ్కి సంథింగ్ ఒక రిలేషన్ ఉంది. మేబీ ఎవరో ఆ పాప ఉంది కదా గోస్ట్గా, ఆ పాపకి తినకి ఏదో రిలేషన్ ఉంది. అదర్వైజ్ ఆ పాప ఏమన్నా మళ్ళీ పుట్టాలనుకుంటుందా? సో మెనీ క్వశ్చన్స్ అనమాట. సో మీరు ఎంతవరకు రివీల్ చేయొచ్చు రివీల్ చేయండి. అంతే, మీరు సగం దాకా మీరు చేశారు. అది అంతవరకు చెప్పొచ్చు అని అనుకునే వాళ్ళు కూడా ట్రైలర్లో పెట్టుంటారు. అది బేసికల్ అంటే అది హారర్ అనుకుంటారు, థ్రిల్లర్ అనుకుంటారు, బట్ అన్ని కలిపి ఒక ఫ్యూజన్ జానర్ లాగా విత్ ఇమోషన్ యాజ్ అ బేస్ ఆఫ్ ద ఎంటైర్ స్టోరీ. ఇట్ హ్యాస్ అ స్ట్రాంగ్ ఎమోషన్. ఆ ఎమోషన్ మీద రన్ అవుతూ ఉంటుంది. మీరు చెప్పిన దాంట్లో సగం అవును, సగం ఇట్ ఈస్ అ ప్రెగ్నెంట్ ఉమెన్. ఓవరాల్ గా చెప్పాలి ఏంటంటే, ఒక అమ్మాయికి నా ప్రతి సినిమాలో ఈచ్ ఇమోషన్ ఆఫ్ అ ఉమెన్ ఇస్ షోన్ ఇన్ డిఫరెంట్ వేస్. దిస్ ఇస్ అనదర్ ఇమోషన్ ఆఫ్ అ ఉమెన్. నేను ఇప్పుడు దాకా చూపించలేని నా పర్ఫార్మెన్స్ లో లేదా నా కెరియర్ లో ఈ క్యారెక్టర్ నేను టచ్ చేయలేదు. ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఒక చెత్త ఎక్స్పీరియన్స్ లేదా ఒక స్ట్రాంగ్ హర్ట్ ఫీల్ అయిన అమ్మాయి ఎక్కడ దాకా వెళ్తుంది అండ్ హౌ షీ ఫైండ్స్ అ సొల్యూషన్ టు హర్ హర్ట్ ఇస్ వాట్ ద సినిమా. యాక్చువల్లీ మీరు వాట్సాప్ లో ఫస్ట్ టైం ఈ పోస్టర్ పంపించినప్పుడు అదేంటి ఆల్రెడీ ఒక బ్యూటిఫుల్ గోస్ట్ కింద ఒకసారి ఐరావతంలో కనిపించారు మాకు, మళ్ళీ అనదర్ వర్షనా అనుకున్నాం. బట్ ట్రైలర్ వచ్చిన తర్వాత అర్థమైంది అంటే మీకు దానికి సంబంధం లేదని, గోస్ట్ కి. నేనైతే గోస్ట్ కాదు, అదే అర్థమైంది. మీరు లైఫ్ లో ఎవరి లైఫ్ లో గోస్ట్ కాదులేండి. జస్ట్ ఎక్కువ అవుతుంది, ఓవర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రోజు నైట్ ఇది లాస్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ. ఓకే లేదు, మాదే లాస్ట్ ఇంటర్వ్యూ కదా, మాకు లిమిట్స్ లేవు అనమాట, బౌండరీస్ లేవు. ఇందాక చెప్పారు డైరెక్టర్ గారు, మీకు బౌండరీస్ లేవు, మీ ఇష్టం వెళ్ళి ఎంతసేపు తీసుకోండి, ఏమైనా చేయండి. ఆవిడ్ని పైకి తీసుకెళ్తారు, ఎక్కడికి తీసుకెళ్తారు, ఎక్కడికి వెళ్తారు ఎక్కించండి అన్నారు. చాలా ఎక్కువ అయిపోయింది. లైక్ ఓషన్, లైక్ మాకు బౌండరీస్ లేవు అన్నాడు. మీరు ఎలాగైతే ఓషన్ అన్నావు. ఓకే, సురేష్ కొండేటి గారిని, మా సురేష్ కొండేటి గారిని పెట్టారు సినిమాలో. ఏంటి ఆయన క్యారెక్టర్ ఏంటి? ఏదో ఆయన దుర్గం చెరువు రివర్లో వెళ్తూ అక్కడ ఏదో పైన గ్రహాలు ఎన్నెన్నో గ్రహాలు కనిపిస్తున్నాయి. అది కూడా ఒక మంచి ఆస్పెక్ట్. అది చాలా తక్కువ మంది నేను ఐ థింక్ ఇండియన్ సినిమాలో నేను ఆ పాయింట్ చూడలేదు అనుకుంటా. కొంచెం దీనికి ఒక అది ఇంగ్లీష్ ఫీల్ ఉంది, ఎందుకంటే మన వాళ్ళు ఎవరు సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు కాదు. దే హావ్ నాట్ వాచ్, దే డోంట్ లవ్ దట్, అంటే దే ఆర్ నాట్ సినిమా క్రేజీ పీపుల్, దే లవ్ సినిమా. సో దే హ్యావ్ గివెన్ ఇట్ దట్ లిటిల్ మీ హాల్. ఇక్కడ మన పోస్టర్ చూసేటప్పుడు కూడా ఒకరు అన్నారు, ఇంకో యూట్యూబ్ ఇంటర్వ్యూ తను, ఎందుకో నాకు యానబుల్ ఫీల్ వస్తుందండి అన్నట్టు. సో దెర్ ఇస్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ దట్ టచ్ యాజ్ వెల్. సో ఆ పాయింట్ కూడా ఒక ఫ్రెష్ పాయింట్. ఏంటది, ఎందుకు అలా ఏం షార్ట్, తన క్యారెక్టర్ కూడా ఒక కొత్త పాయింట్. అండ్ వాట్ హ్యాపెన్స్ ఆన్ దట్ బోట్ ఇస్ ఆల్సో వెరీ కొత్త పాయింట్. సురేష్ కొండెట్టి గారు నాకు తెలిసి మన టీం వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళే మాట్లాడుకుని తీసుకున్నారు. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. జనరల్ ఆయనతో మీకు ఏమన్నా కాన్వర్సేషన్ జరిగిందా? సినిమా టైంలో లేదు, ఎందుకంటే ఈ సినిమాలో నాకు తనకి కాంబినేషన్ సీన్స్ లేవు. ఎక్కడ తర్వాత ఏమైనా జరిగిందా? సినిమా తర్వాత ఇప్పుడు ప్రమోషన్స్ టైంలో ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా తీసుకెళ్లిపోయారు. జనరల్ గానే క్వశ్చన్స్ అన్ని భలే విచిత్రంగా ఉంటాయి, క్రేజీగా ఉంటాయి. అందరూ అంటున్నారు నా క్వశ్చన్ కి స్పేస్ ఇవ్వలేదండి మీరు అంటున్నారు. నేను క్వశ్చన్ అడగాలని అనుకున్న క్వశ్చన్స్ కి మీరు అప్పుడే ఆన్సర్, ఒకే క్వశ్చన్ కి 2-3 క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇచ్చేసారు. ఇంకా నేను ఏం అడగాలి అంటున్నారు. ఏదైనా ఒక క్రేజీ క్వశ్చన్ ఏమన్నా అంటే ఇక్కడే కాదు, ప్రమోషన్స్ లోనే కాదు, బయట మేకింగ్ లో కానీ లేదంటే ప్రెస్ మీట్స్ లో కానీ ఎక్కడైనా ఒక క్రేజీ క్వశ్చన్ ఆయన నుంచి వచ్చింది ఒకటి గుర్తుపెట్టుంటే ఏమైనా చెప్పండి. నా దగ్గర ఎప్పుడు అలా ఉండదు, నా దగ్గర చాలా బాగుంటారు. అంటే బాగుంటారు అని చెప్పి అందరి దగ్గర బాగుంటారు, కానీ నా దగ్గర అలాంటి నాకు క్వశ్చనింగ్ అలాంటిది ఉండదు. ఏమండి ఇస్తారు గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా, అలాగే ఉంటుంది. ఎందుకంటే నేను అప్పుడు 2013-14లో కూడా సంతోషం అవార్డ్స్లో ఒకసారి పర్ఫామ్ చేశాను. అప్పుడు కూడా మనకు పరిచయం. అప్పటి నుంచి ఆయన కూడా నా జర్నీ, నా కెరియర్లో ఒక హీఈస్ లైక్ వన్ ఆఫ్ ద వెటరన్స్ హూ హ్యాస్ సీన్ మీ ఫ్రమ్ దాట్ టైమ్ టిల్ నౌ. సో 10 years పరిచయం. డైలీ టచ్లో లేకపోయినా హీ హాస్ వాచ్డ్, హీ హాస్ సీన్ మై జర్నీ. సో అతనికి ఆల్రెడీ చాలా వరకు తెలుసు అనమాట. సో హీఈస్ అ వెల్ విషర్, ఆల్వేస్ విషెస్ మీ వెల్. ఈ రోజు కూడా చాలా మంచి మాటలు మాట్లాడి వెళ్ళారు. సో ఆల్వేస్ సపోర్టివ్. నాకు క్వశ్చన్స్ అడగరు, నాకు ఇది స్ఫూర్తిలు ఇస్తుంటారు అనమాట. మీరు చేస్తారులేండి, మీరు గ్రో అవుతారులేండి. సురేష్ కొండేటి గారి గురించి కొత్తగా చెప్పింది మీరే. ఆయన నార్మల్ గా ఆయన కాంట్రవర్షియల్ క్వశ్చన్స్, ఒక కొత్త క్వశ్చన్స్, అంటే తలగొక్కునే క్వశ్చన్స్ అడుగుతారని అందరు ఒపీనియన్. మిమ్మల్ని మాత్రం క్వశ్చన్స్ అడగరు, స్ఫూర్తినిస్తారు, ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు తెలిసే సురేష్ గారు అలాగే. నాకు మొన్న కూడా ఎవరు ఇంటర్వ్యూలో జరిగితే నన్న అందరితో ఒకేలా ఉండరు కదా. ద సురేష్ కొండెట్టి గారు దట్ ఐ నో ఈజ్ లైక్ దిస్. ఈజ్ ఆల్వేస్ సాఫ్ట్ స్పోకన్, స్పీక్స్ వెరీ లెస్ విత్ మీ అండ్ ఆల్వేస్ స్పీక్స్ పాజిటివ్, గివ్స్ మీ వెరీ గుడ్ ఇన్స్పిరేషన్ అండ్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు ఈ సినిమా గురించి లేదండి, చాలా బాగుంది సినిమా అని చెప్పి వెళ్ళారు. సో అది దట్ ఈస్ హౌ ఐ నో హిమ్. నైస్ నైస్. యాక్చువల్లీ మేము ప్రెస్ మీట్ లో డైలీ ఆయన చూసి ఒకసారి ఒక మంచి క్యారెక్టర్ పడిందని మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఓకే, సో సినిమా గురించి కాసేపు పక్కన పెడదాం.
సినిమా ప్రమోషన్స్ ఉంది ఏంటంటే కొన్ని సినిమాలు కంటెంట్ని సరిగ్గా ప్రమోట్ చేసుకోకపోతే అది లిటరల్లీ ఆడియన్స్కి కరెక్ట్గా రీచ్ అవ్వదు. మనం ఇప్పుడు సినిమా ఉంది ఫర్ సపోజ్ శంకర్ గారి సినిమా, అది ఒక లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ. బట్ అది చూసిన వాళ్ళందరూ ఇది బీస్ట్ స్టోరీ సంథింగ్ ఇలా ట్రైలర్లో చూసిన కట్స్ చూసి వేరే వేరే ఇమాజిన్ చేసుకున్నారు. బట్ ఆడియన్స్కి వచ్చేసరికి రీచ్ అవ్వలేదు. అదేంటి మనం వేరే ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాం కదా. బట్ మీరు కూడా కరెక్ట్గానే ప్రమోట్ చేసుకుంటున్నారా అనేది ఒకసారి ఆలోచించారు. బికాజ్ చాలామంది ఆ డాల్ అది చూసి మీరు యానబెలే అన్నారు, చాలామంది చూసి బాబు ఇది కంప్లీట్ హారర్ ఎలిమెంట్స్ ఉంటాయేమో అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఎమోషనల్ టచ్ ఉంటుంది బికాజ్ ఆ బ్లీడింగ్ సీన్ ఇలాంటివన్నీ. సో ఏముంటుంది సినిమాలో అనేది అసలు మేజర్ పారామీటర్స్ ఏంటి, మీరు సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది క్లియర్గా ప్రమోట్ చేసుకుంటున్నారా? అవును, నేను ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్తున్నాను. ఇది ఇప్పుడు నా సంస్కృత కాలేజీ టైంలో కూడా అదే జరిగింది. ఏదో ఒక చిన్న ముక్క చూసి జనాలు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఒక చిన్న ముక్క చూసి మొత్తం సినిమాని జడ్జ్ చేసే ప్రయత్నం, అది ఇంపాసిబుల్. అలా ఉంటే మనం ఒక పోస్టర్ రిలీజ్ చేసి కూర్చోనే వాళ్ళం కదా, తక్కువ పని, ఒక్క రోజు పని ఇది. సో దీన్ని చూసి మీరు ఇన్ని రోజుల మంత్స్ ఆఫ్ వర్క్ ని ఒక 3 hours సినిమాని ఒక చిన్న మొక్కతో మీరు జడ్జ్ చేయలేరు. దిస్ ఇస్ జస్ట్ లైక్ ఒక మెన్యూ కార్డ్. మెన్యూ కార్డ్ లో రాసి ఉంటుంది, ఒక ఇడ్లీ గురించి కూడా ఎలా రాసి ఉంటుంది అంటే లెంటిల్స్ మేడ్ విత్ దాట్ అండ్ దిస్ అని చెప్పి రాస్తుంది. వచ్చేది ఇడ్లీ కదా. సో యూ కెనాట్ గో విత్ విజువల్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్. బట్ నేను ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్తున్నాను ఏంటంటే దిస్ ఇస్ జస్ట్ ద ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ ద సినిమా ఇస్ దిస్. బట్ ఆఫ్టర్ దిస్ దీన్ని చూసి మీరు థియేటర్స్కి వస్తే మీకు దీని తర్వాత ఒక అన్రావెలింగ్ ఆఫ్ ద స్టోరీ ఉంటుంది, రివీల్ అవుతూ ఉంటుంది. బట్ ద మెయిన్ మాయా టైటిలే చెప్తున్నట్టు అన్ని ఫ్యాక్టర్స్ ఉన్న ద సెంటర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ద ఇమోషన్. ఇమోషన్ ఇస్ రన్నింగ్ అండ్ ఇట్ ఇస్ నాట్ అ హారర్ దయ్యాలు అలా గలీజ్ గా. అది మీకు షార్ట్ లో కూడా మీకు ట్రైలర్ లో కనిపిస్తుంది. ఒక ఈరీనెస్ ఉంది, ఒక అనే ఫీలింగ్ ఉంది అంతేగాని దానికి ఎక్కువ దయ్యాలు అనేది లేదు. కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఒకటి జడ్జ్ చేసేసి గలిగితే మీరు ట్రైలర్ ఎందుకు రిలీజ్ చేస్తారు, పోస్టర్ కూడా రిలీజ్ చేయరు, ఓన్లీ పేరు ఒకటి చెప్తారు, మాయా వస్తుంది చూడండి, నేడే చూడండి అని చెప్పి అప్పట్లో మైక్ పెట్టి చదువుతూ వెళ్ళేవారు చూడండి, అంతే. పోస్టర్ కూడా రిలీజ్ చేయరు, రివీల్ చేయరు, ఎందుకంటే తెలిసిపోద్ది ఆడియన్స్. గ్లిమ్స్ అంటారు, గ్లిమ్స్ ఇస్ జస్ట్ ఎ గ్లిమ్స్, ఇట్ ఇస్ నాట్ ద ఎంటైర్ మూవీ. ఎస్, ఓకే. సో సినిమా నుంచి బయటకు వచ్చేద్దాం ఇప్పుడు కంప్లీట్ గా, ఎందుకంటే మొహమాటానికి మరి వచ్చాం కదా అందరూ ఫీల్ అవుతారు. సినిమా గురించి అడిగేసాం, మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తాం. సో దేని గురించి టచ్ చేయాలి, అసలు ఏ టాపిక్ గురించి టచ్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఫిలాసఫీ మీరు ఏం ఫాలో అవుతారు, అసలు మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి? డూ గుడ్ అంతే. ఇప్పుడు మంచి చెడు మనకి తెలియక చేసిన తప్పులు పర్లేదు, దానికి దేవుడి దగ్గర కూడా ఇది ఉంది, ఏమంటారు, ఫర్గివింగ్ ఉంది, మనుషుల దగ్గర కూడా ఉంది. తెలియక చేసిన తప్పులే. బట్ మంచిది చెడు, ఇది తప్పు ఇది మంచిది కాదని తెలిసాక తప్పులు చేయకండి. బట్ మంచి వాళ్ళు బ్రతకలేరు ఈ సమాజంలో అనేది మా ప్రెసెంట్ ఉన్న అందరి అభిప్రాయం. బట్ మీరు డూ గుడ్ అంటున్నారు, డూ గుడ్ అంటే ఎలాగా? మేము మోసపోతా ఉంటాం తరతరాలుగా. అవును, నేను కూడా మన జర్నీ స్లో అయి ఉంటుంది, మన జర్నీ టఫ్ అయి ఉంటుంది, మన జర్నీ హార్డ్ అయి ఉంటుంది. కానీ ఒకటి నేను అనుభవించింది ఏంటంటే ఆ టఫ్ ఉన్నా చాలా మంది నాకు కూడా అంటుంటారు, మీరు ఇది చేస్తే ఎక్కడో ఉండేవాళ్ళు, అది చేస్తే ఇంకెక్కడో ఉండేవాళ్ళు, మీరు అది ఇది. కానీ తర్వాత వాళ్ళే చెప్తారు, మీరు చెప్పినట్టు మీ నవ్వు ఎంత బాగుంటుంది. కానీ చూడండి, ఈ నవ్వు అనేది ఉంది కదా, వేరే వాళ్ళకి ఎందుకు లేదు? ఇప్పుడు హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు, ఎందుకు వాళ్ళకైనా నా స్మైల్ బెటర్ అంటారు, ఏదేదో అంటారు. ఇప్పుడు నేను ఫిజికలీ నాకైనా బెటర్ లుకింగ్ ఎంతమంది ఉన్నారు, బెటర్ ఫిగర్స్, బెటర్ ఫిట్నెస్, యంగర్, వాట్ ఎవర్ ఉన్నారు. బట్ వచ్చేటప్పుడు మంచి అమాయకంగా స్మైల్ ఉంటుంది, అన్ని ఉంటుంది. వచ్చి కొద్దిగా ఒక 2-3 months 6 months 1 year లోపు ఎందుకు వాళ్ళ ఫేస్లు మారిపోతాయి? ఎందుకు వాళ్ళు హ్యాపీగా నవ్వలేరు? ఎందుకు ఇంత ఓపెన్ గా ఏది అడిగినా హ్యాపీగా మాట్లాడలేరు? దాచుకోవడానికి చాలా ఉన్నాయి. కాబట్టి ఐఎమ్ షూర్ వాళ్ళ ఫేస్లు చూస్తే మీకు తెలుస్తుంది, వాళ్ళకి నైట్ సరిగ్గా నిద్ర కూడా పట్టదు. ఈ థింగ్స్ డబ్బులతో రాదు. కష్టాలు ఎన్ని, ఇప్పుడు పాతకాలంలో మన పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, పొలంలో పనిచేసే వాళ్ళు, రోజంతా పనిచేసే వాళ్ళు, ఎక్కువ డబ్బులు ఉండేవి కాదు, కానీ ఎంత హ్యాపీగా బ్రతికేవాళ్ళు. ఎందుకంటే మనం మంచి చేస్తున్నామని ఒక ఫీలింగ్, ఒక పీస్ ఆఫ్ మైండ్, ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంది. అది డబ్బులతో కొనలేము. నేను ఎప్పుడు అంటుంటాను, మనకి సక్సెస్ అనేది ఈ వరల్డ్ లో ఎలా అనిపించింది అంటే, మీరు చెప్పినట్టు ఈ మధ్యలో అన్ని ఆపర్చునిటీస్ వాళ్ళకి వెళ్తున్నాయి, అన్ని డబ్బులు చెత్త పనులు చేసిన వాళ్ళకి వెళ్తున్నాయి. కానీ ఆ అన్ని డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి చూడు, అది ఇచ్చినా వాళ్ళకి మన దగ్గర ఉన్న థింగ్స్ కొనలేరు. మన దగ్గర కష్టాలు ఉన్నాయి, మన దగ్గర స్లో గ్రోత్ ఉంది, మనకి ఇన్స్టెంట్ సక్సెస్, ఇన్స్టెంట్ గ్రోత్ రావట్లేదు. కానీ మనం రిటర్న్ వెళ్ళడానికి మన దగ్గర ఫ్యామిలీ ఉంది, రిటర్న్ వెళ్ళడానికి ఫేస్ చూసి ఎలా ఉన్నావు నాన్న అని అడిగే రిలేషన్షిప్స్ ఉన్నాయి. అంత ఎంత టైర్డ్ అయిపోయాక కూడా నేను ఐస్ క్లోజ్ చేయగానే తక్కువ నిద్ర వచ్చే అంత క్లీన్ మైండ్ అండ్ కాన్షియన్స్ ఉంది. అది ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్పిందే ఉంది. అంటే మన దగ్గర మన రిచ్నెస్ అనేది, డబ్బులు ఒక్కటే మన రిచ్నెస్ అయితే వీఆర్ ద పూరెస్ట్ people. If money is the only richness you have, you are the poorest person. And if all the things you want in life are bought from money,
then also you are a poorest person. You should have things which cannot be bought by money. Money ఎంత డబ్బులు ఇచ్చినా కొనలేని థింగ్స్ మీ దగ్గర ఉంటే మీరు రిచ్ పర్సన్. Like peace of mind, character, satisfaction. Yes, pure smile comes from these things. When you sleep well, you wake up happy, you have no ఎనీథింగ్. నేను మీకు చెప్పాను, మీకైనా ముందు చెప్పానో తెలియదు, కానీ మనం ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు దాకా లేదా నా లైఫ్లో ఒక ఇఫ్ యూ టేక్ అ రేషియో ఆఫ్ పీపుల్, 100 people లో if 99 people are still in good terms with me, same people are in my life. చిన్నప్పుడు నేను ఎల్కేజీలో చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా నా బెస్ట్ ఫ్రెండ్స్. అలాంటిది ఉన్నప్పుడు 1 person, 1 incident, 1 failure cannot spoil, cannot ruin your peace of mind or cannot shake your character, cannot shake who you are. ఎన్నిసారి కింద పడినా మళ్ళీ లేచి నిలబడతాము. ఎందుకంటే మన దగ్గర మనం చేయి ఇచ్చి లేపడానికి జనాలు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కింద పడినప్పుడు మనం మనకి పైకి లేచిన రోజులు ఉన్నాయి కాబట్టి ఆ మనం చేసిన మంచి మనకి రిటర్న్ వచ్చేస్తుంది. దానికి నేను మంచిది చేయాలంటున్నాను. మనం చెడు చేస్తుంటే ఆ చెడు చేస్తూ చేస్తూ చాలా మందిని తొక్కేసి ఒక్క నిమిషానికి ఒక 10 సంవత్సరాలకి ఒక 10 monthsకి టక్కమని పైకి రావచ్చు. కానీ కింద పడేటప్పుడు అందరూ పక్కకి వెళ్ళిపోతారు, మీరు మీ ఫేస్ మీద కింద పడతారు. పడ్డావా అలాగే అవ్వాలని చెప్పి అందరూ ముందుకు వెళ్ళిపోతారు. అప్పుడు మీతో మీ బాధ పంచుకోవడానికి కూడా ఒకరు ఉండరు, మీరు పడ్డావా ఎలా ఉన్నావు అనడానికి ఎవరు ఉండరు. ఆ మూమెంట్ రాకపోతే లైఫ్ లో బ్రతుకున్నంత వరకు ఆ మూమెంట్ రాకపోయి ఉంటే మీ పిల్లలకి వస్తుందండి, దానికి నవ్వస్తుంది. మీరు చేసిన కన్నా పిల్లలు తింటారు, అది అంతకి నవ్వస్తుంది. వాళ్ళు చేయలేని తప్పులకి వాళ్ళు తింటుంటారు. కానీ చేసిన పని మంచిదైనా చెడు అయినా ఎక్కడికి పోదు. మీరు చేసిన మంచిది మీ పిల్లలు తింటారు, మీరు చేసిన చెత్తది మీ పిల్లలు తింటారు. అది మాత్రం నిజం. అది నేను చెప్తున్నానని కూడా కాదు, అది నిజం. అలాగే లోకం ఇక్కడ దాకా వచ్చింది, అలాగే ఇక్కడిది మంచి ముందు. వాట్ అబౌట్ దిస్ కమెంట్? ఈ కమెంట్ గురించి ఏం చెప్తారు? అంటే మీరు మంచివారు కదా, మీరు చేతకాని వాళ్ళు ఏం చెప్తారు? మిమ్మల్ని అందరూ ఇప్పుడు మీరు మంచివారు, మీరు మంచిగా నవ్వుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు మంచివారు కాబట్టి నేనే ఒక సినిమా తీస్తున్నాను అనుకోండి, మీరే చేశారు, మీరు తక్కువ కాబట్టి మిమ్మల్ని జాగ్రత్తగా మాట్లాడి మిగిలిన వాళ్ళందరూ ప్రమోషన్స్కి రాకపోయినా మిమ్మల్ని కూర్చోబెట్టి నేను ఈ రోజు అంతా ఇంటర్వ్యూస్ మిమ్మల్ని రీసెర్చ్ చేయించాను అనుకుంటాను. మంచిగా చేతకాని ఆమె ఏమో అని, చేతకాని టేకెన్ ఫర్ గ్రాంటెడ్. మరి దీనికి కమెంట్ గురించి ఏం మాట్లాడతారు? అది నాకేమవుతుంది కదా, నేను మీకు విన్నా ఏం బాధ అనిపించదా? గమ్ముని ఇలా అంటే మిమ్మల్ని ఇలా కన్సిడర్ చేస్తున్నారు అవతల పీపుల్, అంటే టేకెన్ ఫర్ మిమ్మల్ని గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారని మీకు ఏమైనా ఒక చిన్న థాట్ వచ్చినా మీరేం పెద్ద హర్ట్ అవరా? నాకు నిజంగా డిస్కంఫర్ట్ అయ్యి హర్ట్ అయ్యి డిస్రెస్పెక్ట్ అవుతే ఐ విల్ నాట్ లైక్ ఇట్, ఐ విల్ మేక్ ఇట్ క్లియర్. నాకు డిస్రెస్పెక్ట్ అనిపిస్తే సి ఐఎమ్ హియర్ ఫర్ దిస్. ఇఫ్ ఇట్ ఈస్ డిస్రెస్పెక్టెడ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అప్రిషియేటెడ్ or it's taken advantage and I feel it, I will make it clear. వాళ్ళ లోపల వాళ్ళు ఏదో నన్ను యూజ్ చేయాలనుకున్నట్టు చేస్తే అది చూడడానికి పైన ఉన్నారు కదా. నాకు ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసినా చెయ్యకపోయినా నా ఎథిక్ గా నేను ఈ సినిమా ఒప్పుకునేందుకు వాళ్ళు పిలవలేకపోయినా నేను ముందు నుంచి కాల్ చేసి అడుగుతాను, నేను రావాలా, సినిమా రిలీజ్ కదా. ఈ సినిమాకి మాత్రమే కాదు, నేను ఇప్పుడు పనిచేస్తే ప్రతి ప్రాజెక్ట్ వాళ్ళు ఇది ఇంటర్వ్యూ చూస్తుంటే అవునంటారు. ఎందుకంటే నేను ఒక చిన్న రోల్ చేసిన సినిమా ఉంటే కూడా ఒక 1 month అప్డేట్ రాకపోతే నేను కాల్ చేసి అడుగుతాను, ఏమైందండి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎందుకంటే ఒక సినిమా చాలా ఇబ్బందుల నుంచి దాటుతుంటుంది. ఒక్కోసారి డబ్బులు తక్కువ పడి, ఇంకొకసారి పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. సో I always check on all my teams, is everything okay? లేదండి బాగుందండి, ఈ ఇబ్బంది ఆ ఇబ్బంది అని చెప్తారు. సో అది ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారా, ఏమవుతుందని నేను అప్పుడప్పుడు అట్లీస్ట్ వాట్సాప్ లో అడుగుతూ ఉంటాను. ఎందుకంటే మన టీమ్స్ మనకు ₹1 ఇచ్చారు, వాళ్ళ నుంచి ఆ సెట్ లో మనం ఒకసారి తిన్నామంటే ఇట్ ఈస్ మై ప్రాజెక్ట్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది వాళ్ళు ఏదైనా అనుకోని నా నిజాయితీగా అదే అంటారు, దట్ ఈస్ గుడ్. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టేషన్ ఫర్ దెమ్ టు డూ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. వాళ్ళు నాకు రిటర్న్ ఇవ్వకపోయినా పర్లేదు, ఇది నా కాన్షియన్స్, నా ఎథిక్స్. నాకు వాళ్ళు సైన్ చేశారు, నేను రిలీజ్ దాకా వాళ్ళతో ఉంటాను. వాళ్ళ తర్వాత నా వెంట నవ్వుతే దేవుడు చూసుకుంటారు. దేవుడికి నేను ఎందుకు చేశాను అనేది తెలుసు కదా, అంతే. నేను అకౌంట్స్ పెద్దగా పగ నాకు ఇలా చేశారు. ఇప్పుడు ఏమన్నా కోపం వచ్చిందండి ఎవరికి? మీకు ఏమైనా కోపం వచ్చినప్పుడు నేను అడిగిన తర్వాత రాలేదా? వచ్చుంటే నేను కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యండి. ఇన్ని ఇయర్స్ లో నేను చూడలేదు, అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం చూసాను. కోపం వచ్చాలంటే ఏం చేయాలో చెప్పండి కొంచెం. మిమ్మల్ని మీ కోపం తెప్పించి వెళ్ళిపోవాలనేదే నా ఈ రోజు నా ఎయిమ్. నాకు తెలిసి ఐ డోంట్ లెట్ ఎనీథింగ్, మాక్సిమం థింగ్స్ ఐ డోంట్ లెట్ దెమ్ కమ్ హియర్. ఇక్కడ రావాలంటే ఇట్ షుడ్ బి దాట్ వర్త్. నో ఓన్లీ ఇది వర్క్, పీపుల్, మిస్టేక్స్, ఇట్ ఈస్ లైఫ్. మిస్టేక్స్, స్ట్రగుల్ అని అన్నాను కదా, లైఫ్ ఇస్ సంఘర్ష్. లైఫే ఒక సంఘర్షం. మనం పుట్టిన దగ్గర నుంచి మనం పుట్టాలంటే నలుగురు సంఘర్ష పడితే, డాక్టర్, అమ్మ అందరూ అంత నొప్పి పడితే మనం బయటకు వచ్చాం. బయట రాగానే చేసిన ఫస్ట్ పని ఏడవడం. సో మన లైఫ్ స్టార్ట్ అయిందే ఫ్రమ్ అ క్రై. సో లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ వెన్ వి డై 10 people are crying again. సో వీ కెనాట్ సే దట్ ఐ వాంట్ అ లైఫ్ విత్ ఆల్ కంఫర్ట్స్, ఆల్వేస్ హ్యాపీ, లాఫింగ్, జంపింగ్ అలా ఉండము. అది ఒక ఫ్యాంటసీ అంతే. సో దోస్ థింగ్స్ ఆర్ రియాలిటీ. దానివల్ల నేను పెద్ద నా క్యారెక్టర్, నా నేచర్ లో మార్పు రాదు. అన్లెస్ ఇట్ ఈస్ డ్రాస్టిక్,
టూ మచ్ హర్టింగ్ అలాంటిది ఉంటే మాత్రమే అది కూడా సగం ఫీల్ అవుతాను. ఐ ఫీల్ ఫర్ సమ్ టైమ్, ఐ అబ్జార్బ్ ఇట్, ఐ యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్టెన్స్ ఇస్ ద కీ. నన్ను మోసం చేశారు, ఫస్ట్ కోపం వస్తుంది, బాధ వస్తుంది. ఇప్పుడు మోసం చేశారు, ఏం చేయగలుగుతాను? నేను చేశానా మోసం? లేదు. నా వల్ల జరిగిందా? లేదు. ఓకే, నేను ఒకరిని మోసం ఎందుకు చేశానంటే నేను నమ్మాను, నేను మోసం చేసే ఒక సిచ్యువేషన్ ఇచ్చాను కాబట్టి, నేను ఎక్కువగా నమ్మాను కాబట్టి నన్ను మోసం చేశారు. దీనివల్ల నేను నేర్చుకునేది ఏముంది? నేను నమ్మొద్దేమో, నేను నమ్మకుండా ఉంటుంటే అయిపోయేది. కానీ అలా చేస్తే అందరూ మోసం చేస్తారా? లేదు. 10 మందిని నమ్మితే ఒక్కడు మోసం చేశారు. సో ఆ ఒక్కరి వల్ల నేను 10 మందికి చేసే మంచిది ఎందుకు తగ్గించాలి? నాకు ఇప్పుడు అర్థమైపోయింది. క్లారిటీ ఏంటంటే బేసికల్లీ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీరు ఏది పంచుతుంటే, మీరు లవ్ పంచుతుంటే తిరిగి లవ్ పంచేస్తున్నారు ఎక్కువ మంది. 9 out of 10 నాకు తెలిసి. అందువల్ల మీరు పాజిటివ్ గానే ఉంటున్నారు. అండ్ నాకు తెలిసి ఎవరు అలా చేయరు మాక్సిమం. అలా అంత కటుక, అంత బ్యాడ్ అట్మాస్ఫియర్ నుంచి వచ్చే మరీ అంత వర్స్ట్ పర్సన్ అయి ఉండాలి. ఎంత లవ్ ఇచ్చి కైండ్నెస్ ఇచ్చినా మనకి తిరిగి అలా చేయాలంటే అంత వర్స్ట్ మనిషి అయి ఉండాలి. అది వర్స్ట్ అని తెలియగానే కట్, బాయ్ బై బాయ్, నెవర్ సీ యూ అగైన్. ఓకే, నేను అలా ఉంటాను 1% లో అందాం అనుకున్నాను, మీరు ఇన్నిసార్లు వర్స్ట్ అంటే. ఓకే, సో ఫిలాసఫీలో PhD అయిపోయింది, షార్ట్ టర్మ్ కోర్సు. ఇప్పుడు లవ్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈస్ లవ్ ఇన్ యువర్ ఒపీనియన్? Love, I think, is all the emotions put together. Anni emotions, good, bad, plus, minus, weakness, strength, anni. Entire personality of a human being with all human emotions put together with the additional topping of respect. You have to be able to accept one person with everything, plus, minus, good, bad. Anni oka manishi ela unnadu anni kalipi accept cheyagalagali, danni respect cheyagalagali. Adi love. ఎందుకంటే అందరూ లవ్లో పడేటప్పుడు మంచి పాయింట్స్ చూసుకొని లవ్లో పడతారు. ఎంత అందంగా ఉందిరా, స్మైల్ ఎంత బాగుంది, ఎంత బాగా మాట్లాడుతుంది. అదే కొన్ని రోజుల తర్వాత అందం మారిపోతే లవ్ టర్న్స్ టు హేట్, లవ్ టర్న్స్ టు డిసప్పాయింట్మెంట్. అప్పుడు ఎంత బాగుంది, ఎప్పుడు ఎలా అయిపోయింది తెలుసు. సో యు ఆర్ నాట్ లవింగ్ ద ప్రాసెస్, యు ఆర్ నాట్ లవింగ్ ద హోల్ థింగ్. దట్స్ వై ఆల్వేస్ ఫీల్ లవ్ ఇస్ వెన్ మీరు చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉండి, చాలా బ్యాడ్ మూడ్లో ఉండి, గొడవ పడేటప్పుడు కూడా ముందుటి వాడిని రెస్పెక్ట్తో మాట్లాడగలిగితే మాత్రమే అది లవ్. ఎందుకంటే కోపం, ఈగో అని వచ్చేటప్పుడు ముందుటి వాడిని కింద పరిచేసి మాట్లాడితే, లేదా నువ్వెంత నాకు తెలీదా అని చెప్పేలా ఉంటే అది లవ్ కాదు. ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినా ఒక్కరి మీద, ముందుటి రిలేషన్షిప్స్ అలా ఉండేది. ఇప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ టైంలో చూస్తే స్టమక్ ఫుడ్ లేకపోయినా మా ఆయన ఏదున్నా తన గురించి చెత్త మాట్లాడడానికి 10 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే అతని గురించి నేను చెత్త మాట్లాడలేను. ఆమె తన ఆబ్సెన్స్ ఉంటే కూడా, తను చనిపోయాక కూడా తన గురించి బ్యాడ్ మాట్లాడరు. దట్ ఈస్ లవ్. ఎవరో వెనక వాళ్ళ వెంట ముందుగా బాగుండి, లేకపోతే అలా ఫ్రెండ్స్తో వెళ్ళి మా హస్బెండ్ అలా, మా హస్బెండ్ ఇలా అని మాట్లాడుకుంటారు. హస్బెండ్స్ కూడా అబ్బాయిలందరూ కలిసి మా వైఫ్ అలా, మా వైఫ్ ఇలా అని మాట్లాడితే, ఇంకొకరి ముందు మీరు వాళ్ళని కింద పరిచేసి మాట్లాడగలిగితే అది లవ్ కాదు. ఇఫ్ యు ఆర్ బీయింగ్ ఏబుల్ టు క్రిటిసైజ్ సమ్వన్ లైక్ దట్. క్రిటిసైజేషన్ షుడ్ బి బిట్వీన్ ద 2 of you. నాకు నీ గురించి నచ్చలేకపోతే నిన్ను నేను పక్కనే తీసుకెళ్ళి, మన ఇద్దరే ఉన్నప్పుడు నాకు అది నచ్చలేదు, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అని ప్రేమగా మాట్లాడగలగాలి విత్ రెస్పెక్ట్. అట్ ఆల్ టైమ్స్ రెస్పెక్ట్ ఉంటే, ఫ్రెండ్షిప్ ఉంటే, అభిమానం అనేది ఉంటే అది ప్రేమ. సూపర్. అసలు మీరు బహ్రెయిన్లో పుట్టారు, రైట్? ఎంతవరకు పెరిగారు అక్కడ? అంటే ఏ ఏజ్ వరకు అక్కడే ఉన్నారు? అదే ఒక 5 years. నేను స్కూల్ 3rd standard కి జాయిన్ అయ్యేంతవరకు. తర్వాత ఇంకా ఇండియా వచ్చి. బట్ మీ రూట్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. అంటే ఎంత పర్ఫెక్ట్గా, ఇంకా గ్రాండ్ మదర్ గురించి, వాళ్ళ రిలేషన్స్ ఎలా ఉండేది దాని గురించి మాట్లాడుతున్నారు చూడండి, సూపర్ అసలు. సో సీరియస్గా ఒక స్పెసిఫిక్ లవ్ గురించి మాట్లాడుకుందాం. అంటే మదర్, ఫాదర్, ఫ్రెండ్స్, ఇలా ఇవన్నీ ఎన్ని లవ్స్ ఉన్నాయో సోల్మేట్ గురించి మాట్లాడుకుంటాం పర్టికులర్గా. సోల్మేట్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే, మీరు అనుకునేది ఏంటంటే, ఇప్పుడు చెప్పారు ఇవన్నీ ప్లస్ మైనస్, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఎవ్రీథింగ్ అని చెప్పారు. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఓపెన్ నార్మల్గా చెప్తున్నాను, నేను మిమ్మల్ని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను అనుకోండి. సిన్సియర్గా లవ్ చేస్తున్నానంటే ఎలా లవ్ చేస్తున్నానంటే, ఇప్పుడు మీరు అందంగా ఉన్నారు, 20 years తర్వాత మీరు ముసలోళ్ళు అయిపోతారు, నాకు తెలుసు. బట్ మీ ఐడియాలజీ, మీ మైండ్ సెట్, మీ థాట్స్, మీరు ఎలా ఉంటారు, మీ బిహేవియర్, మీ పాజిటివిటీ, వీటన్నిటిని నేను లవ్ చేస్తున్నాను. మీ హోల్ థింగ్ నేను లవ్ చేస్తున్నాను కంప్లీట్గా. సో ఇలా లవ్ చేస్తే మిమ్మల్ని సిన్సియర్గా, అది మీకు తెలిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు అసలు మనిషిని? when it is a soulmate is a very big thing. Soulmate అన్నది ఉంది కదా, దానికి ఏమి కౌంటే అవ్వదు. when it is a soulmate, nothing counts. సోల్మేట్ ఎలా అవుతారు అసలు? సోల్మేట్ అవ్వరు, సోల్మేట్ ఉన్నారు. సోల్మేట్స్ ఆర్ దేర్. లైక్ హౌ, నేను ఒక బుక్ చదివాను, అన్నిట్లో ఎలా ఉందంటే, గాడ్ ఇస్ వన్ సోల్. గాడ్ అంటే ఒక పెద్ద ఇది. ఇప్పుడు దిస్ హోల్ థింగ్ ఇస్ వన్ గాడ్ అనుకోండి. ఇందిట్లో ఇప్పుడు ఈ 2 halves. ఓకే, ఈ హాఫ్స్ చేస్తే దానికి హాఫ్ చేస్తే చాలా సోల్స్, ఆ సోల్స్ నుంచే అబ్జార్బ్ అయ్యి వచ్చిన మన అందరూ సోల్స్.
అన్నిట్లో కొన్ని ఇప్పుడు ఆటమ్స్ చెప్తారు, ఇప్పుడు ఇది దీని 2 halves, ఇది ఇలా చించేస్తే మళ్ళీ ఇవి రెండే మ్యాచ్ అవుతాయి, ఇది మళ్ళీ ఇంకొకటి దానికి ఇలాగే చించిన అది టేర్ అయిన విధానం వేరే ఉంటుంది. సో ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అనేది అవ్వదు, దీని హాఫే మ్యాచ్ అవుతుంది. సో అలా వెన్ ఇట్ ఇస్ క్రియేటెడ్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ మేడ్, ఇట్ ఈస్ దేర్. మెనీ ఆఫ్ అస్ ఏమవుతుందంటే మనము కంగారు పడి ఒక మేబీ సోషల్ సెటప్ వల్ల అయి ఉండొచ్చు, లేదా స్కూల్స్ ఇప్పుడు చాలా మారిపోతున్నాయి. నేను చిన్నప్పుడు అయితే, నేను అబ్రాడ్ నుంచి ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు ఆల్ గర్ల్స్ స్కూల్, ఆల్ బాయ్స్ స్కూల్. సో ఎవ్రీబడి ఈజ్ ఓన్లీ బ్రాట్ అప్ విత్ గర్ల్స్ అండ్ ఓన్లీ విత్ బాయ్స్ ఫర్ 10 years. అక్కడ నుంచి బయటకు వచ్చి కాలేజ్కి వచ్చి ఫస్ట్ ఆపోజిట్ సెక్స్, ఆపోజిట్ జెండర్ ని చూసాక ఫస్ట్ చూసిన అబ్బాయే లవ్. ఎందుకంటే నేను చూడలేదు ఇంకో అబ్బాయిని. సో ఆ అబ్బాయిని నన్ను చూసి నాకు కొంచెం అటెన్షన్ ఇచ్చేసి నాకు కొంచెం బాగా ట్రీట్ చేసేసరికి తను కూడా ఆ ఫస్ట్ అమ్మాయి నేను చూసింది, ఆమె ఇలా స్లో మోషన్ లో వస్తుంటే సినిమాలు చూస్తుంటాం, అది చూస్తుంటాం. సో మనం చూసిన ఫస్ట్ ఆపోజిట్ జెండర్ ఈజ్ అవర్ ఫేవరెట్ పర్సన్. వీ హ్యావ్ నాట్ ఈవెన్ ఎక్స్ప్లోర్డ్. సో కంగారు పడి ఎంత మాట అన్నారు, చాలా చాలా పెద్ద మాట. నాకు ఇప్పటిదాకా ఈ ఐడియా రాలేదు, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉందనేది. ఓకే ఓకే, వరల్డ్ చూడలేదు మీరు, ఇంత కింద బెటర్ ఉందా అసలు వరల్డ్ ఏంటనేది తెలియదు. మరి మీరు చెప్పిన ప్రాసెస్ అయితే మనం 100 years 70 years బతికితే 70 years ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇంకొక అమ్మాయి బెటర్ అమ్మాయి అది మీకు అనిపిస్తే మేబీ మెనీ పీపుల్ స్టే బ్యాక్ దట్ వే. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ సే ఐ హావ్ స్టిల్ నాట్ ఫౌండ్ ఇన్ అబ్రాడ్ ఎస్పెషల్లీ. వాళ్ళకి ఆ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి చాలా మంది 40-50కి కూడా పెళ్లి చేసుకుంటారు. దే సే ఐ హావ్ స్టిల్ నాట్ ఫౌండ్ ద వన్. ఇట్ క్యాన్ బి, బట్ అదర్వైజ్ జనరలీ అట్లీస్ట్ వెయిట్ టిల్ యూ గో టు అ జాబ్, ఎక్స్ప్లోర్. అంటే ఇప్పుడు స్కూల్కి కాలేజ్లో కొంతమందిని చూశారు, ఇప్పుడు మంచి అమ్మాయిలు ఉంటారు, చెత్త అమ్మాయిలు అని చెప్పాను, బట్ సమ్ పీపుల్ హ్యావ్ సమ్ హ్యాబిట్స్, సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ సమ్ హ్యాబిట్స్, దెర్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్. సో యూ సీ ఫస్ట్ మీరు జంప్ అయ్యే ముందు 1-2 సంవత్సరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్ బిహేవియర్ ఎలా ఉంటుందనేది ఫస్ట్ చూడండి. అమ్మాయిలు కూడా ఫస్ట్ అబ్బాయిలు అంటే ఎలా ఉంటారు, అబ్బాయిలు అసలు ఏంటి, వాట్ ఈస్ దిస్ మేల్ జెండర్ అనేది ఫస్ట్ చూడండి. అప్పుడే లవ్ కాదు, సినిమాలు చూసినట్టు కాదు. తర్వాత సీనియర్ కాలేజ్కి వెళ్తారు, అప్పుడు దాకా మీకు ఎడ్యుకేషన్ కూడా యాడ్ అయి ఉంటుంది, మీ సోషల్ అవేర్నెస్ ఇంకొంచెం అయి ఉంటుంది. ఫ్రెండ్స్ చేయండి, ఎన్ని ఫ్రెండ్స్ అయినా చేయండి, బట్ డోంట్ యాడ్ ద సెక్షువల్ ఆస్పెక్ట్ టు ఇట్. చేతులు పట్టుకోవాలి, కిస్సులు ఇవ్వాలి, క్యూరియాసిటీ ఉంటుంది, అన్ని ఉంటుంది, కానీ దట్ ఈస్ నాట్ ద టైమ్. అది ఇచ్చినా మేక్ షూర్ యు ఆర్ నాట్ గోయింగ్ డీపర్ ఇన్ టు ఇట్. దట్ ఈస్ నాట్ ద ఫైనల్ పర్సన్, దట్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ యు ఆర్ మీటింగ్. ఫస్ట్ లవ్ అనేది నిజం, బట్ ఫస్ట్ లవ్ ఫస్ట్ క్రష్ ఈస్ నాట్ ఫస్ట్ లవ్. ఫస్ట్ క్రష్ వేరు, ఫస్ట్ లవ్ వేరు. కానీ మన ఇండియన్ సెటప్లో ఎలా అయిపోయిందంటే సినిమాల వలన, పాఠాల వలన ఇదన్నీ రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, అండ్ ప్రాపర్ ఇంట్లో ఇలాంటి సబ్జెక్ట్స్ ఓపెన్గా మాట్లాడలేకపోవడం వల్ల, గైడెన్స్ లేకపోవడం వల్ల ఫస్ట్ క్రష్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ లవ్. ఫస్ట్ క్రష్తోనే వెళ్ళి మాట్లాడడం అంటే అది క్రష్ని లవ్లా ఊహించుకొని దాన్నే పర్సూట్ చేసి దాని వెంట 4-5 years పాడు చేశాక అప్పుడు కళ్ళు తెరిశాక యూ డోంట్ ఈవెన్ నో. ఈ మధ్య మీ సోల్మేట్ ఒక్కొక్కసారి వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది, బట్ యు ఆర్ ఫోకస్డ్ ఆన్ ద క్రష్. మీరు క్రష్ మీద ఎంత ఫోకస్ చేస్తున్నారంటే మీరు యాక్చువల్ సోల్మేట్ పాస్ అయిపోయింది. అలా అవుతుంది చాలా సార్లు. సో పుట్టింగ్ యువర్ ఎనర్జీ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ సమ్ టైమ్స్ మేక్స్ యూ లూజ్ ద రైట్ పర్సన్. రాంగ్ పర్సన్ ఇన్ ద రైట్ టైం, రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ టైం, ఇవి కూడా చాలాసార్లు జరుగుతుంటాయి. సో ఐ థింక్ సోల్మేట్ అన్న వాళ్ళు మనం కరెక్ట్గా అవేర్నెస్లో మనం ఆ సోల్మేట్ అనే కాన్సెప్ట్ మీద మనకి తెలుసు, ఆ నాలెడ్జ్ ఉండి వెయిట్ చేస్తే అది వస్తుంది అట్ ద రైట్ టైం. సమ్ టైమ్స్ ఈవెన్ వెన్ ఇఫ్ యూ వాచ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ నోట్బుక్ అనే ఒక సినిమా, ఇంగ్లీష్ సినిమా, సీ హౌ ఇట్ ఈస్. యూ మైట్ డ్రిఫ్ట్ అపార్ట్, అంటే ఏదైనా అవ్వచ్చు, డిఫరెన్సెస్ రావచ్చు, ఏది ఏమైనా అవుతే కూడా some energy, one extraordinary energy will bring you back. But for that you have to let it happen, you have to let it go. ఏదో ఒకటి ఎక్కువ చాలా టైట్గా పట్టుకొని లేదు నాకు ఇదే కావాలంటే యూనివర్స్ దేవుడు ఎంత ప్రయత్నించినా ఏం చేయలేరు, బికాస్ నువ్వు తప్పు దాన్ని చాలా తక్కువ టైట్గా పట్టుకుని ఉన్నావు కాబట్టి. బట్ నిజంగా మనం ఎనర్జీస్ని వదిలేసి రిలాక్స్గా ఉండి లైఫ్ని లైఫ్లా తీసుకుని ముందుకెళ్తూ ఉంటే నిజమైన సోల్మేట్స్ అన్న వాళ్ళకి డెఫినెట్లీ మనం అట్రాక్ట్ అవుతాం. ఇట్స్ లైక్ ఎనర్జీ, ఇట్స్ లైక్ మ్యాగ్నెట్. మనం ఇంటర్వ్యూ ముందు కుక్కల గురించి మాట్లాడుతున్నాం. ఒక కుక్కని ఇష్టపడే మనిషి ఎలా తెలుస్తుంది? ఇంకొకటి నేను ఒక చర్చ్లో సర్మన్లో విన్నాను, నాకు అది చాలా మైండ్లో ఉండిపోయింది. ఫాదర్ చెప్పారు, ఇప్పుడు మనం తింటూ షుగర్ కింద పడిపోతుంది, లేదా ఒకటి ఇప్పుడు ఇక్కడే కింద పడేయండి, 15 minutes లోపు యాంట్స్ అక్కడ ఉంటాయి. దాని ముందు ఇక్కడ యాంట్స్ ఎక్కడ ఉన్నారు, ఇక్కడ దూరం వరకు ఎక్కడ యాంట్స్ రెసిడెన్స్ ఎక్కడ, వాళ్ళకి వైఫై లేదు, వాట్సాప్ లేదు, ఏం లేదు. వాళ్ళకి ఇక్కడ ఫుడ్ పడి ఉందని ఎవరు చెప్పారు? వాళ్ళు ఎలా వచ్చారు? చిన్న
ఒక 6 o'clockకి బయటకు వచ్చి మాస్కిటోస్ మమ్మల్ని కట్ చేస్తారు కదా, వాళ్ళకి 6 o'clockకి అయ్యిందని ఎలా తెలుస్తుంది? యాక్చువల్లీ యూనివర్స్లో టైమ్, సెటప్, అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ అన్నీ ఉన్నాయి. మన అతి తెలివి వాడేసుకొని క్రియేట్ చేస్తామని ఫీల్ అవుతాము. ఆ ఫీలింగ్ లో ఉన్నది కూడా ఓవర్ కాంప్లికేట్ చేసి, లేనిది క్రియేట్ చేసి దాని వెంట పడుతుంటాం. వీఆర్ గోయింగ్ ఆఫ్టర్ థింగ్స్ డెలిబరెట్లీ. while what has to come to us will come even if we are sitting here. సముద్రం చూడండి ఎలా ఎంత దాంట్లో వేసినా దానికి కాదనేది రిటర్న్ ఇచ్చేస్తుంది. ఇది నాది కాదు, ఇది నాది కాదని వేస్ట్ అనేది రిటర్న్ ఇచ్చేస్తుంది, కావాలనేది తీసుకుంటుంది. సో అంత చిన్న చిన్న లైఫ్లెస్, సోల్లెస్ థింగ్స్ కి అలాంటి రూల్స్ ఉన్నప్పుడు మన దగ్గర కూడా ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది. we only need to relax and let it be. సో లవ్ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆఫ్టర్ మీ మ్యారేజ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఒక అలాంటి కైండ్ ఆఫ్ లవ్ ఎక్కడైనా కనిపించింది అంటే, మాకు పర్సన్ పేరు మీరు ఎలాగో చెప్పరో మేము అడగము. సో అలాంటి ఏమన్నా కొన్ని అనిపించిందా కొంచెం మళ్ళీ ఇది లవ్ అనిపిస్తుంది, ఇది ప్యూర్ లవ్ అనిపిస్తుంది అని ఏమన్నా కొన్ని ఏమన్నా అనిపించినాయి మధ్యలో? నో, అలాంటివి నాకు అలా అనిపించట్లేదు, లవ్ అనేది అనిపించట్లేదు. బట్ ట్రూ ఏమంటారు, ట్రూలీ పీపుల్ హూ కేర్ అబౌట్ మీ నాకు తెలిసిపోతుంది. అంటే చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఉన్నారు, 10 years 14 years నుంచి ఉన్నారు. బట్ అప్పుడు దాకా నేనేమనుకున్నానంటే వీళ్ళు కూడా అందరిలాగా ఏదో అటెన్షన్ కోసము లేదా ఆ లిస్ట్ లో ట్రైయింగ్ టు హిట్ ఆన్ మీ ఆర్ మేబీ ట్రైయింగ్ అలా అనుకున్నాను. బట్ దెన్ ఐ రియలైజ్ నో, ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్. అంటే నేను వాళ్ళకి ఐ లవ్ యూ అని చెప్పకపోయినా, లవ్ అనేది దాకా వెళ్ళకపోయినా, పెళ్లి అనే దాకా వెళ్ళకపోయినా, దే కేర్ ఫర్ మీ, దే ఆర్ ట్రూలీ కేరింగ్ ఫర్ మీ. ఈవెన్ వెన్ ఐ మ్యారీడ్ అనదర్ పర్సన్, దే ఆర్ దేర్. దట్ ఈస్ వన్ ఐ థాట్. అంటే నేను మ్యారేజ్ అయిపోయినా వీళ్ళకి నా మీద కన్సర్న్ తగ్గట్లేదు, దే రియలీ కేర్ ఫర్ మీ. అండ్ ఇప్పుడు డివోర్స్ అయ్యాక కూడా దే ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు చెక్ ఆన్ మీ, దే ఆర్ స్టిల్ దేర్ ఫర్ మీ. దీస్ పీపుల్ ఐ సా. అయితే కొందరిని మనం మిస్జడ్జ్ చేసుకుంటాము, చాలా మందిని చూసి చాలా విని అనుకుంటాం ఏంటంటే అందరూ అంతేలే ఏదో ట్రై చేస్తున్నాడేమో అలా అనిపిస్తుంది. దెన్ వీ సీ నో, నాట్ రియలీ. సో అలా బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ కూడా నా ఫ్రెండ్సే ఉన్నారు, బట్ దే హ్యావ్ బీన్ గుడ్ ఫ్రెండ్స్ టు మీ. సో నవ్ వెన్ ఐ సీ, ఐ ఫీల్ దట్ ఐఎమ్ సరౌండెడ్, మీరు చెప్పినట్టు సరౌండెడ్ బై గుడ్ పీపుల్. ఒక్కొక్కసారి ఒక్కరు మోసం చేయడం వల్ల ఒక అంట కదా, సమ్టైమ్స్ ఇఫ్ యర్ డే ఇస్ బ్యాడ్, ఇట్ ఈస్ వన్ బ్యాడ్ డే ఇన్ యువర్ హోల్ లైఫ్. డోంట్ మేక్ యువర్ హోల్ లైఫ్ బ్యాడ్ బికాస్ ఆఫ్ దట్ వన్ డే. ఒక్కరోజు చెత్తకపోయిందని నా లైఫే ఇంత అనేది తిట్టుకుంటారు ఒక్కొక్కసారి. ఒక 4 రోజు బ్యాడ్గా వెళ్ళిన, 1 month బ్యాడ్గా వెళ్తుంటే కూడా కొందరికి వర్క్లో ఇంకా ఏదో ఒకటి, నా జీవితం ఇంత, నా లైఫే ఇలా అయిపోయింది అనుకుంటాం. లేదు, అది మొత్తం ఒక 40-50 years లైఫ్లో 1 month అది. అలా జూమ్ అవుట్ చేసి చూసేసరికి హే ఇది చిన్న ప్రాబ్లం కదా అని అనిపిస్తుంది. బట్ అదే దాని లోపల ఉన్నప్పుడు ఎంత నెగిటివ్ అయిపోతామంటే, నా లైఫ్ అయిపోయింది, ఫినిష్, నేను నెగిటివ్ అయిపోయాం అనిపిస్తుంది. సో అలాగే ఒక్కొక్కసారి ఒకరు మోసం చేసే వరకు మనకి ఎలా అయిపోతుంది, అందరూ మోసకులే, అందరూ మోసాలే చేస్తారు, అందరిని జనరలైజ్ చేసేస్తాం. నార్మల్లీ విమెన్ చేసేనో ఆల్ మెన్ ఆర్ డాగ్స్, ఆల్ మెన్ ఆల్సో సే అన్ని అమ్మాయిలు అంతే. కానీ అందరూ కాదు, ప్రతిరోజు అలా కాదు, ప్రతి మనిషి అలా కాదు. అది చూడడానికి మనకి కొన్ని మంచి మనుషులు పడతారు, కొన్ని మంచి మనుషులు వచ్చి మంచితనాన్ని చూసేటప్పుడు లేదులే వీళ్ళందరూ ఉన్నారు కదా, ఒక్కరి గురించి నేను ఎందుకు అన్ని మనుషుల్ని జడ్జ్ చేస్తున్నాను, లేదు స్వార్థ లేకుండా మంచిగా మనల్ని మన గురించి మాట్లాడి మన గురించి ప్రేమించే వాళ్ళు ఉన్నారు అని రియలైజ్ చేసిన దానికి చాలా మంది ఉన్నారు. అండ్ దే మైట్ నాట్ బి మై సోల్మేట్స్, ఐ మైట్ నాట్ మ్యారీ దెమ్ ఎవర్, but I know that no matter what happens in their life and my life, we will always wish well for each other. Okay, and still పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా? ఒకరు ఇద్దరు ఉన్నారు. నైస్, సూపర్. సో ఇందాక ఆల్ మెన్ ఆర్ డాగ్స్ అన్నారు కదా, సూపర్. అంటే వాళ్ళ లవ్ గురించి నేను సూపర్ అంటున్నాను, వాళ్ళ లవ్ సూపర్ అంటున్నాను. నిజంగా నాకే అనిపిస్తుంది, మీరు ఎందుకు నా కోసం వెయిట్ చేస్తున్నారు, ప్లీజ్ పెళ్లి చేసుకోండి అని చెప్పినా, అలా కాదమ్మా, నువ్వు కావాలని చెప్తావు, ఒక్కరోజు నువ్వు నాతో పెళ్లి చేసుకుంటావని కాదు, చేస్తే నీతో చేస్తాను, లేకపోతే చెయ్యనని ఉన్నాను అని చెప్తున్నారు. సూపర్. అంటే నాకు ఇందాక నోట్బుక్ సినిమా మెన్షన్ చేశారు మీరు, మీకు తెలిసిందే కదా, ఇది ఎక్స్పెక్ట్ చేస్తే ఎప్పుడన్నా లైఫ్లో ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతాం. మీరు లైఫ్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారా, ఎక్స్పెక్టేషన్స్ మీద ఉంటారా? బట్ నేను ఆ సినిమా చూసిన తర్వాత ఎక్స్పెక్ట్ చేశానండి, ఆ మేల్ వెర్షన్ ఉంది కదా, అలాంటి ఫీమేల్ వెర్షన్ నా లైఫ్ లో ఉంటే బాగుండు. ఈవెన్ నేను మర్చిపోయినా గతం అంతా ఆమె నా కోసం వెయిట్ చేస్తూ ఉంటే. నిజంగా ఎవ్రీబడి డిజర్వ్స్ దట్ కైండ్ ఆఫ్ లవ్. నిజంగా ఐ బిలీవ్ ఇన్ సచ్ లవ్ స్టోరీస్. నేను ఇంత ప్రాక్టికల్ గా మాట్లాడుతుంటే కూడా a part of me believes in that, and I think that is also practical expectation. నన్ను సెల్ఫ్లెస్ గా నేను ఉన్నట్టుగా నన్ను ప్రేమించాలని ఆలోచించడం ఫ్యాంటసీ కాదు, ఇట్ ఇస్ ట్రూ. అది యాక్చువల్లీ ప్రతి ఒక్కరి ఆ అబిలిటీ ఉండాలి. ఈ మధ్య ఎక్స్టర్నల్ కరప్షన్ ఎక్కువ అయిపోయి, ఈ మీడియా డిజిటల్ అవన్నీ ఎక్స్ట్రా అయిపోయి, టిండర్ అవన్నీ వచ్చేసరికి క్యాజువల్ రిలేషన్షిప్స్ హావ్ బికమ్ అ థింగ్, అండ్ పీపుల్ ఆర్ డెలిబరెట్లీ ఫీలింగ్స్ ని పక్కన పెట్టి వితౌట్ ఫీలింగ్స్ రిలేషన్షిప్స్ కి వెళ్తున్నారు. బట్ నిజంగా ప్రేమకి ప్రేమ, ప్రతి మనిషికి అలాంటి ఒక సెల్ఫ్లెస్ ప్రేమ డిజర్వింగ్, అందరికి కావాలి అలాంటి ప్రేమ. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్, బట్ ఐ థింక్ దెర్ ఇస్ నో డిసప్పాయింట్మెంట్. వెయిటింగ్ లో తప్పు లేదు, ఓన్లీ థింగ్ ఇస్ వీ షుడ్ హ్యావ్ పేషెన్స్
అది ఈ రోజు రావచ్చు, 10 years తర్వాత రావచ్చు, 20 years తర్వాత రావచ్చు. నా మమ్మీ కూడా నాకు ఒక్కొక్కసారి అంటుంటుంది ఇంకెంత మీకోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా అదే పేషెన్స్ తో వెయిట్ చేస్తున్నారు. Exactly. మీకు ఇంకో 2 years తర్వాత యాక్సెప్ట్ చేయొచ్చు, 3 years తర్వాత I యాక్సెప్ట్ respect చేయొచ్చు. it. ఇప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తున్నారని నాకు సింపతి వస్తుంది అంతే గానీ అయ్యో నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా అని వస్తుంది కానీ మేబీ అవ్వచ్చండి, మేబీ ఏమో. బట్ నాకు యాజ్ ఆఫ్ నౌ ఏమనిపిస్తుంది అంటే నాకు ఐ ఫీల్ రెస్పెక్ట్ దట్ దే లవ్ మీ సో మచ్. బట్ ఐ డోంట్ ఫీల్ ఆ ప్రెషర్ మీద నేను ఐ లవ్ యూ టూ అని చెప్పను. ఆ లవ్ రాకుండా నేను చెప్పలేను. బట్ సీరియస్ ఫ్యాక్ట్ ఏంటంటే నోట్బుక్ లో వాళ్ళ రిలేషన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా సినిమా చూసాం కాబట్టి పాత వాళ్ళ పాస్ట్ లో చాలా క్యాజువల్ గానే స్టార్ట్ అవుద్ది. బట్ అది ఎంత లెవెల్కి వెళ్ళింది అనేది ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఛాన్స్ ఇచ్చుకున్నారు కాబట్టి మీరు కూడా ఛాన్స్ ఇస్తేనే కదా తెలుస్తుంది. ఏమో అదే వాళ్ళందరూ అంటున్నారు కానీ నాకు ఆ ఛాన్స్ ఇవ్వడానికి మోటివేషన్ రావట్లేదు. అండ్ అండర్ ప్రెషర్ నేను మోటివేషన్ ఫోర్స్ఫుల్ గా నాకు రావాలని అలా నేను ట్రై చేయట్లేదు. బట్ ఐ రెస్పెక్ట్ దట్ దే హ్యావ్ చోజన్ మీ అండ్ దే రియలీ థింక్ దట్ ఓన్లీ ఐ కెన్ బీ దట్ పర్సన్. ఇట్ ఈస్ అ హ్యూజ్ రెస్పెక్ట్. వాళ్ళు నాకు అంతలా రెస్పెక్ట్ చేస్తున్నారు అనేది చాలా గ్రేట్. మేబీ ఈ రోజు అవ్వచ్చు, నా మమ్మీ కూడా నాకు చాలా సరి అదే అంటుంది, నువ్వు దేనికోసం వెయిట్ చేస్తున్నావు, పెళ్లి చేసుకోవచ్చు కదా. నేను అంటాను నాకు కరెక్ట్గా అనిపించి హార్ట్ మైండ్ సోల్ అంతా అలైన్ అయిపోయి నేను ఒక సోల్మేట్ని ఫైండ్ చేసి ఎంత కష్టపడి పెళ్లి చేసుకున్నా పర్లేదు. కానీ ఆ పెళ్లి చేసుకుని 10 రోజులే బ్రతికి చచ్చిపోయినా, అంత ఓల్డ్ ఏజ్లో పెళ్లి చేసుకుని చచ్చిపోయినా ఆ లైఫ్లో హ్యాపీనెస్ ఉంది. కానీ ఎక్కడో పొరపాటున వెళ్ళి రాంగ్ డిసిజన్ చేసి టాక్సిక్ రిలేషన్లోకి వెళ్ళిపోయి అందిట్లో నేను డైలీ స్ట్రగుల్ అయ్యి అప్పుడు నాకు అనిపిస్తుంది ఓ గాడ్ నాకు లైఫ్ టైం పెద్ద లాంగ్ లైఫ్ లేకపోతే చాలు, 8 years బ్రతకాలి కదా వీటితో అని ఆలోచించి ప్రతిరోజు చస్తూ బ్రతుకుతాం చూడు, ఆ లైఫ్ వద్దు. దాని కింద ఇది బ్లాంక్ గా ఏదో ఒకరు వస్తారు, ప్రాసెస్ లెట్ ఇట్ హ్యాపెన్ ఆన్ ఇట్స్ ఓన్ వే అని ఈ వెయిట్ లో అయినా పర్లేదు కానీ ఆ టార్చర్ లో హ్యాపీనెస్ లేదు. సో ఐ డోంట్ మైండ్ ఎంత లేట్ అయినా పర్లేదు, బట్ ఐ విల్ మ్యారీ ఓన్లీ వెన్ ఐ ట్రూలీ ఫీల్ లైక్. సూపర్ సూపర్. ఓకే, సో సందీప్ రెడ్డి వంగ గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒకటి అన్నారు, అది బాగా ట్రెండ్ అవుతుంది అనమాట ఇన్స్టాగ్రామ్ లో రీల్. అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారిని కాంట్రాడిక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆయన ఐడియాలజీ కొంత నచ్చదు. బట్ ఇదైతే నాకు నచ్చింది కాబట్టి పర్సనల్గా నేను షేర్ చేసుకున్నాను. ఆయన ఉద్దేశంలో ఏం చెప్పారంటే మ్యారేజ్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ మ్యారేజ్. మనం ఒకరికి కనెక్ట్ అయ్యామంటే అదే మ్యారేజ్, దెన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ మ్యారేజ్. మ్యారేజ్ అనేది ఒక ప్రాసెస్ మనం క్రియేట్ చేసాం, కానీ ఎవరితో అయినా మనం సోల్ఫుల్గా కనెక్ట్ అయ్యి లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండిపోవచ్చు అని చెప్పి అన్నారు. సో మీ ఒపీనియన్ ఏమైనా ఇలా ఉందా, రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏమైనా అంటే మ్యారేజ్ మీద ఎంతో వరకు ఉంది, లేదు ఇలా కూడా కనెక్ట్ అయ్యి లైఫ్లో ఒక పర్సన్తో ఉండొచ్చు అని ఏమన్నా ఉందా? సో వెడ్డింగ్ అనేది ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్ గురించి అందరూ చాలా ఫోకస్, మన ఇండియన్ సబ్జెక్ట్ అలాగే అయిపోయింది. ఇప్పుడు అబ్రాడ్లో చూడండి, పెళ్లి అని చెప్పినా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రావాలనేది కూడా రాసిస్తారు. నాకు మీరు కావాలంటే మీరు +1 అయితే నేను రాస్తాను దర్శన్ +1 అని, అప్పుడు మాత్రం ఇంకొకరిని తీసుకురావచ్చు. సో ఒక 25-50 మాక్సిమం 100 people లోపు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి ఈజ్ జస్ట్ సెలబ్రేషన్ ఆఫ్ యూనియన్. సో పెళ్లి అనేది కావాలి, దేవుడికి సాక్షులుగా పెట్టి మనం ఒక మాట ఇవ్వడం అనేది మన మనస్సాక్షుల కోసం మనం మాటిస్తాం. కానీ ఆ మాట నిలబెట్టుకోవడం, పెళ్లి, మ్యారేజ్, కమిట్మెంట్ అనేది స్టేట్ ఆఫ్ మైండ్. దట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటే ఫంక్షన్ లేకపోయినా ఫంక్షన్ అవసరం లేదు, కానీ పెళ్లి అనేది ఇద్దరి మధ్యలో ఒక మాట అయితే జరగాలి. అది ఎలా ఇప్పుడు నాకు కూడా ఇంకో పెళ్లి అనేది ఉంటుంది. నాకు ఫస్ట్ టైం పెళ్లి అయ్యేటప్పుడు కూడా నాకు ఆ పెద్ద ఫంక్షన్ ఇంట్రెస్ట్ లేకుండే, నేను వద్ద చిన్న ఫంక్షన్ పెట్టుకుందామని చెప్తే ఒకటి ఆ వైపు నుంచి షో ఆఫ్ కావాలన్నారు, ఈ వైపు నుంచి కూడా నేను ఒక్క కూతురునే కాబట్టి అవును ఉండని, మనకు కూడా చాలా మంది ఉన్నారు కదా, ఇంకో ఫంక్షన్ అనేది ఉండదు కదా అనే అన్ని ఫీలింగ్స్ తో పెద్ద ఫంక్షన్, చాలా పెద్ద ఫంక్షన్లు పెట్టుకున్నారు. కానీ నిజాయితీగా నాతో అడిగితే నాకు నిజంగా నా కష్ట సుఖంలో, నా హ్యాపీనెస్ బాధల్లో, నేను కింద పడేటప్పుడు నన్ను చేయి పైకి లేపే వాళ్ళు కావాలి నాకు పెళ్లి రోజు. ఎంతమంది వాళ్ళు అబ్బబ్బా అంటే ఒక 100 people ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫ్రమ్ అదర్ సైడ్ ఆల్సో 100 people అంటే ఒక 200-250 people లోపు ఓకేనా సరిపోతుంది, సర్కిల్ పెద్దగా ఉండడం వల్ల. కానీ 5,000-10,000 people వచ్చి సంబంధం లేని వాళ్ళు, ఎప్పుడు మనం కింద పడుతున్నామో అని వెయిట్ చేసిన వాళ్ళందరినీ పిలిచి భోజనం ఇచ్చేంత అవసరం నాకు అనిపించదు. సో ఫంక్షన్ ఇస్ పక్కనే పెడితే ఇద్దరు మధ్యలో కమిట్మెంట్, నేను నీతో ఎప్పుడు ఉంటానో, ఏది ఏమైనా నేను నిన్ను వదలను అనే మాట, కమిట్మెంట్ దేవుడిని సాక్షిగా పెట్టి ఇద్దరు ఇవ్వగలిగితే అది పెళ్లి. నో నీడ్ బిగ్ ఫంక్షన్ అండ్ బ్యాండ్ బాజా అవసరం లేదు. దాని తర్వాత కావాల్సింది ఇది, ఆ మాట, ఆ ఫ్రెండ్షిప్, ఆ రెస్పెక్ట్. అది నేను అదే అంటున్నాను, ఒక్కొక్కసారి డివోర్స్ అనేది కూడా ఒక ఈవెంట్, ఒక పేపర్ల మీద సంతకం పెట్టడం డివోర్స్ అంతే. కానీ ఎంతో మంది ఇప్పుడు ఇంటర్వ్యూ చూసే వాళ్ళలో ఎంతో మంది ఆల్రెడీ డివోర్స్డ్ ఉన్నారు, వాళ్ళకి తెలియదు, అంటే నలుగురికి తెలియదు, బట్ దే ఆర్ డివోర్స్డ్. డివోర్స్ ఇస్ వెన్ యూ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ విత్ యువర్ పార్ట్నర్, వెన్ యూ డోంట్ వాంట్ టు సీ దేర్ ఫేస్. ఇప్పుడు సాయంత్రం వర్క్ ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు అబ్బా ఇంటికి వెళ్ళి వాడి ఫేస్ చూడాలి కదా అని అనిపిస్తే అది డివోర్స్. యూ డోంట్ లవ్ హిమ్, వీడికి వండి పెట్టాలి కదా అని చెప్తే, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు అనదర్ గ్యాదరింగ్ అండ్ బిచ్చింగ్ అబౌట్ యువర్ పార్ట్నర్, డివోర్స్. యు ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ పార్ట్నర్, యు ఆర్ ఓన్లీ ఫుల్ఫిల్లింగ్ ఇన్ ఆబ్లిగేషన్.
ఆబ్లిగేషన్ ఇస్ నాట్ మ్యారేజ్. మ్యారేజ్ ఈజ్ అ యూనియన్ ఆఫ్ 2 souls, సోల్మేట్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, అది మ్యారేజ్. అది ఇప్పుడున్న నాకు తెలిసి ఒక 75 to 80% ఫ్యామిలీస్లో లేదు. అందరూ మాట ఇచ్చాము కదా, ఫ్యామిలీకి ఏం చెప్పాలి, పిల్లలు ఉన్నారు కదా, సమాజంలో నా స్థాయి తగ్గిపోతుందేమో, శాలరీ నేను ఒక్కదాన్ని నా ఒక్క శాలరీ మీద నేను నిలబడట్లేను, నాకు ఇంకొకరి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, ఇవన్నీ థింగ్స్ గురించి ఉన్నారు. కానీ అది యాక్చువల్ నిజంగా ఎథికలీ, ఫిలాసఫికలీ, లాజికలీ దాన్ని ఇన్ డెప్త్ లో చూస్తే దే ఆర్ ఆల్ నాట్ మ్యారేజెస్, దే ఆర్ ఓన్లీ వన్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ అయ్యాక వీళ్ళిద్దరు సరిపోయి ఒక్కరికొకరు మ్యాచ్ అవని మిస్ మ్యాచ్ లో బ్రతుకుతున్నారు. సో ఐ లైక్ ఒక సినిమాలో మీరు ఆ స్క్రిప్ట్ వరకు యాక్ట్ చేస్తారు, బట్ వీళ్ళు ఆ 2 డాక్యుమెంట్స్ వల్ల లైఫ్ లాంగ్ యాక్ట్ చేయాల్సి వస్తుంది సొసైటీ. అంతే. ఆ యాక్టింగ్ నేను చేయనంటే నన్ను బ్యాడ్ అంటారు, నువ్వు కూడా యాక్టింగ్ చేయాలంటారు. సో దిస్ ఇస్ జస్ట్ అ సోషల్ సెటప్ అండ్ ఎవ్రీబడి ఈస్ ట్రైయింగ్ టు పుష్ us అండ్ ఫిట్ us. మనకి టైట్ గా మనం ఫిట్ అవని కాస్ట్యూమ్ ని మనకి వేసుకుంటే వేసుకో ఈ డ్రెస్ వేసుకో అంటున్నారు. దాట్ ఇస్ సొసైటీ. సూపర్ సూపర్. లవ్ గురించి ఇంకా మాట్లాడండి. బట్ ఒకటి అంటే వాజ్ ఇట్ ఈజీ అండి ఒక టాక్సిక్ రిలేషన్ నుంచి బయటకు రావడానికి? మీరు ఛాలెంజెస్ ఫేస్ చేశారా? అంటే మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? బికాజ్ బయటకు వెళ్తే ఇప్పుడు మళ్ళీ సొసైటీ నన్నే బ్లేమ్ చేయొచ్చు, రేపు పొద్దున్న మిమ్మల్ని బ్లేమ్ చేయొచ్చు, బికాజ్ మీరే బయటకు వస్తున్నారు కాబట్టి. అండ్ మీకు తెలిసిందే కదా, జనరల్లీ పాయింట్ అవుట్ చేయడానికి అమ్మాయి మీదే ఎవరైనా రేపు జరిగిన అమ్మాయిలు తప్ప అనే సమాజం అండి మనది. ఇప్పుడు మొన్నే నాకు చాలా అడిగారు, చాలా స్టేట్మెంట్లు అయ్యాయంట. ఆమె ఒక రేపు అమ్మాయి మీద తప్పులు జరిగినా అప్పుడు అది కూడా అమ్మాయిదే తప్పు అనే సమాజం మనది. అలాంటి దాంట్లో ఒక డివోర్స్ కి నన్ను బ్లేమ్ చేయడంలో తప్పేం లేదు. లెట్ దెమ్ డూ ఇట్. బట్ అవన్నీ చేసుకున్నా అంటే ఛాలెంజెస్ ఏమైనా ఛాలెంజింగ్ గా ఫేస్ చేశారా? బట్ ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా, అంత ఈజీగా వచ్చారా? వాజ్ దట్ ఈజీ? No, it was not too easy. Until I made the decision it was tough, but once I made the decision it was easy. Super. I think it's mind. ఎలా మనం నేను అంటాను కదా, పెళ్లి కానీ నేను పెళ్లిలో కూడా అదే అంటుంటాను. మ్యారేజ్ అంటే ఇప్పుడు కామెంట్స్ లో కొందరు రాస్తుంటారు, మ్యారేజ్ ఇస్ సాక్రిఫైస్, మనం చేసుకోవట్లేదా? నో, marriage is not sacrifice. And if you are compromising and sacrificing in marriage, it is not marriage. ఇది సమాజంలో అని ఒక ట్రామాని నార్మలైజ్ చేయడానికి, తప్పుని సరి అని చెప్పడానికి వాళ్ళు ఏమనుకున్నారంటే 10 మంది తప్పుని కరెక్ట్ అని చెప్తే అది కరెక్ట్ అయిపోతుంది అనుకున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రేమ ఉంటే ఇప్పుడు నాకు మా ఆయన మీద ప్రేమ ఉంది, నాకు ఎంత ఆకలేసినా ఆయన కూడా ఏం తినలేదు కదా, తినకుండా ఇంటికి వస్తున్నాడు కదా, కలిసి తిందాం అని నేను ప్రేమతో వెయిట్ చేస్తాను. అతను నాకు డెలిబరేట్ ఏది చెప్పలేదు, ఎవ్వరు నాకేం ప్రెషర్ చేయలేదు, నాకే మనసు రావట్లేదు అతన్ని వదిలేసి తినడానికి. అది సాక్రిఫైస్ కాదు, అది లవ్. కానీ నేను ఇప్పుడు వాడిని వదిలేసి తింటే రిటర్న్ వచ్చాక తిడతాడేమో, ఇప్పుడు నాన్న వదిలేసి తింటే పక్క ఇంటి వాళ్ళు ఏం చెప్తారు, నేను అందరి ముందు నేను తను ప్రేమిస్తున్నట్టు కనిపించాలి, నేను ఒక మంచి వైఫ్ అని నలుగురికి కనిపించాలి, నేను ఒక మంచి పతివ్రతలు అని చెప్పి అందరూ నాకు చెప్పాలి అనే ఒక ఆబ్లిగేషన్ మీద నేను ఫోర్స్ఫుల్గా చెప్తున్నాను అనుకో, అది సాక్రిఫైస్ కింద వచ్చేస్తుంది, కాంప్రమైజ్ కింద వచ్చేస్తుంది. అండ్ దానికి ఏం పేరుస్తారు? మ్యారేజ్. ఇది మ్యారేజ్లో అంతే, మా ఆయన్ని వదిలేసి తినలేము కదా అందుకే నేను వదిలేసి తినట్లేదు అంటే అది మ్యారేజ్ కాదు. కానీ నిజంగా ప్రేమ ఉంటే, ఇప్పుడు నాకు ఏదో ఒకటి ఇష్టం, నాకు సినిమా ఇష్టం, ఆయనకి క్రికెట్ ఇష్టం, క్రికెట్ చూడాలంటాడు, నాకు కూడా పోనీలే నేను సినిమా తర్వాత కూడా చూడవచ్చు కదా, చూడని నాకు ఇష్టమే కదా, తను హ్యాపీగా ఉంటాడు కదా, నేను హ్యాపీగా చూడమని చెప్తే సాక్రిఫైస్ కాదు. కానీ ఇప్పుడు టీవీకి తాను డబ్బు ఇస్తున్నాడు, ఎలక్ట్రిసిటీ బిల్ వాడే కడుతున్నాడు, కరెక్ట్ కదా? ఐ హావ్ సీన్ దిస్ క్యాల్కులేషన్స్. తర్వాత ఏమంటారంటే బిల్లు తనే కడతాడు, ఇల్లు తనదే, అంత తనదే కదా, నేనేం చెప్తే నాకు మళ్ళీ రిటర్న్ చెప్తాడు, పోన్లే అని చెప్పి కూర్చుని మ్యాచ్ చూడటం ప్రేమ కాదు, కాంప్రమైజ్. అప్పుడు అది 1 రోజు చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, 1 సంవత్సరం చేయొచ్చు, 10 సంవత్సరం చేయొచ్చు. కానీ ఇందిట్లో ఒక హేట్రెడ్ బిల్డ్ అయిపోతుంది. 1 రోజు చిన్న సాక్రిఫైస్, 2 రోజు చిన్న సాక్రిఫైస్, 10 సంవత్సరాలు చిన్న 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 సాక్రిఫైజెస్ పైలప్ చేస్తే అది ఒక పెద్ద కొండ అయిపోయి హేట్రెడ్ గా మారిపోతుంది. దట్ ఈస్ వెన్ యూ హ్యావ్ అ లవ్ హేట్ రిలేషన్షిప్ విత్ యువర్ పార్ట్నర్. అప్పుడు మీరు ఆయన కదా నేను ప్రేమించాలి కదా అనే ఒక ఆబ్లిగేషన్ ప్రేమ కూడా ఉంది, వీడికి ఒక ఛాన్స్ దొరికితే చంపాలనే కూడా హేట్రెడ్ కూడా ఉంది. సో ఇది అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ₹1,00,000 కట్నం ఇచ్చారు కదా అని చెప్పి చేసేసుకుని తర్వాత అయ్యో మనకు ₹1,00,000 ఇచ్చారని చెప్పి ఒంగుని ఉండాలి, ఇలాంటి మైండ్. నాకు బిజినెస్ సెటప్ చేయడానికి అమ్మాయి నాన్న నాకు డబ్బులు ఇప్పిస్తారు కదా, సో వాళ్ళు ఏం చెప్తే అదే చేద్దామని ఫోర్స్ఫుల్ గా ఉండకండి, ఫ్రీడమ్ ఉండండి, మైండ్ లో ఫ్రీగా ఉండండి. ఈవెన్ ఒకవేళ మీరు ₹1,00,000 ఇచ్చినా తీసుకోండి, బట్ ఏంటంటే ప్రేమించండి, మీకు ప్రేమ లేని అమ్మాయిని ప్రేమించాల్సిన టార్చర్ వస్తే వద్దని చెప్పండి. ఎందుకంటే తర్వాత మీరు ఆ ₹1,00,000 ఎంత ఇచ్చినా, ఎంత ఇంకా 2 కోట్లు నా కిడ్నీ తీసుకోండి అని చెప్పినా మీకు ఆ ప్రేమ అనేది లైఫ్ లాంగ్ దొరకదు. ఓకే. సో యాక్చువల్లీ ఒకసారి మళ్ళీ మీ పాస్ట్ గురించి ఒకసారి టచ్ చేస్తున్నాను. అంటే మీరు చెప్పింది నేను రీకాల్ చేస్తున్నాను, ఇఫ్ నేను ఏమైనా రాంగ్ గా చెప్తే మీరు కరెక్ట్ చేయండి. అంటే మీరు చెప్పింది ఏంటంటే పర్సనల్
పర్సనల్ గా ఆయనకి మీకు ఏం ఇష్యూ లేదు, ఆయన మిమ్మల్ని ట్రీట్ చేసే విధానంలో మీకేం బాధ లేదు, మిమ్మల్ని ఏం బాధ పెట్టలేదు. బట్ ఏంటంటే ఒక ఫేక్నెస్ అనేది మీకు కొంచెం కనిపించి అది నచ్చక లైఫ్ లాంగ్ నేను ఇతనితో ఉండాలి, అతను కొంచెం నాకు అతని బిహేవియర్ అంటే బయట ఒక్కలాగా లోపల ఒకలాగా అనిపించింది మీకు పర్సనల్ గా. సో అందుకని కరెక్ట్ అని నేను చెప్పింది. యా సో ఇది మిమ్మల్ని బాగానే ట్రీట్ చేస్తున్నారు కదా, మిమ్మల్ని క్వీన్ లాగే ట్రీట్ చేస్తున్నారు కదా, ఇంకా తప్పే క్వీన్ లాగా ట్రీట్ ఏం చేయట్లేదు, ఇల్ ట్రీట్ చేయట్లేదు, అంటే బ్యాడ్ గా ట్రీట్ చేయట్లేదు, మంచిగా ట్రీట్ చేస్తున్నాను. నేను ఫేక్ పర్సన్ ఫర్ సపోజ్, నేను బయట ఒకలా ఉంటాను లోపల ఒకలా ఉంటాను, బట్ మిమ్మల్ని మాత్రం క్వీన్ లా చూస్తున్నాను. ఓకేనా, ఉంటారా కలిసి? కాదు కదా, అలా కరెక్ట్ కదా. ఇప్పుడు ఆ క్వీన్ మీరు అన్నట్టు ఇప్పుడు 1 crore కట్టనం ఇస్తున్నారు కాబట్టి మీరు నన్ను బాగా చూసుకుంటే అది రియల్ బాగా కాదు కదా. ఇప్పుడు నాకు ఒకసారి మిమ్మల్ని ప్యూర్ గా లవ్ చేసి చూస్తున్నానండి, వేరే వాళ్ళ మీద ఎవరి మీద లవ్ లేదు వరల్డ్ లో. సో అందరి దగ్గర నేను ఫేక్ గానే ఉన్నాను, నాకు ఎవరి మీద లవ్ లేదు, మీ మీద లవ్ ఉంది. సో మీ దగ్గర మాత్రం జెన్యూన్ గా మంచిగా ఉంటున్నాను అనుకోండి, అప్పుడు ఏంటి అది ఎలాంటి సైకోటిక్ బిహేవియర్ అంటే మీకు చెప్తుంటే భయం వేస్తట్లేదా, నాకు వింటుంటే భయం వేస్తుంది కదా. అది ఒక సైకోటిక్ బిహేవియర్, అది మాత్రం అలా కాదు, సిచ్యువేషన్ అలా కాదు. సిచ్యువేషన్ ఎలా అంటే నన్ను ఇల్ ట్రీట్ చేయట్లేదు, అలా లేదు. బట్ ఐ నో దాట్ మై ఎగ్జిస్టెన్స్ ఇన్ ద రిలేషన్షిప్ ఇస్ ఫర్ అ పర్పస్ విచ్ ఈస్ నాట్ మై పర్పస్. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు మీరు చెప్పారు కదా, ఇప్పుడు ₹1,00,00,000 ఉన్నాయి కాబట్టి నన్ను బాగా చూసుకుంటే దెర్ ఆర్ ఆపర్చునిటీస్ ఫర్ మీ టు ఫైండ్ జెన్యున్ లవ్. నిజంగా నన్ను నాలా ఉండి నా నుంచి ఏమి రిటర్న్ వద్దు, నన్ను ఎలా ఏ రకమైన నా నుంచి బెనిఫిట్ ప్లస్ మైనస్ చూడకుండా యాజ్ అ పర్సన్ నేను జెన్యున్ లవ్ ద వన్ వి ఆల్ డిజర్వ్ అంటున్నాను. అలాంటిది నాకు లైఫ్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని వదిలేసి నేను ఇది ఆ రిలేషన్షిప్ అనుకుని ఇక్కడ నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నానంటే ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ టు అ టాక్సిక్ రిలేషన్షిప్ వేర్ ఇన్ ఐఎమ్ బ్రాట్ విత్ ద పర్పస్. పర్పస్ ఇస్ వికెడ్. ఫర్ దాట్ వికెడ్ పర్పస్ టు బి సర్వ్డ్ ఐఎమ్ బీయింగ్ ట్రీటెడ్ వెల్. There is no point. సో ఐ నో దట్ ఇప్పుడు మనం గోటికి బలికి తీసుకెళ్లేటప్పుడు మాలలు వేస్తాము, బట్టు వేస్తాము, మ్యూజిక్ ప్లే చేస్తామని అది నన్ను దేవుడిలో నెక్స్ట్ చేస్తారని ఫీల్ అవుతే కొంచెం సేపు తర్వాత కట్టేసేస్తారు కదా దాన్ని. ఆ ఆనందము ఒక క్షణిక ఆనందం. నేను అన్నట్టు ఒక 1 year 2 year 5 years హ్యాపీనెస్ ఉండొచ్చు ఫేక్ గా, నేను కూడా చూసి చూడనట్టు ఉన్నట్టు అన్ని అలా నటిస్తూ వెళ్తే నాకు కూడా బాగా యాక్టింగ్ చేసి 5 years ఉండొచ్చు. కానీ ఇస్ ఇట్ రియల్ పర్పస్ ఆఫ్ మై లైఫ్? అదా లైఫ్ కాదు కదా. నేను ఇక్కడ నుంచి కట్ ఆఫ్ ఇది అది అంటే కన్ఫర్మ్ అయ్యాక కట్ ఆఫ్ చేస్తే ఐఎమ్ ఓపెనింగ్ ఆపర్చునిటీస్ టు మై సెల్ఫ్ అండ్ టు ద అదర్ పర్సన్ ఆల్సో. They also have to find someone who deserves their kind of energy and match కదా. రైట్ మ్యాచెస్ వెతకాలి, అందరూ వెతకాలి. సో నాకు మాత్రమే కాదు ఇంకొకరికి కూడా మంచిది అవ్వాలని చెప్పి మంచిది కోరుకుంటూనే ఓకే వీఆర్ నాట్ ద రైట్ మ్యాచ్ అంతే అని చెప్పి ఐ స్టెప్డ్ అవుట్. సూపర్. ఓకే, మీరు చాలా కన్విన్సిబుల్ గా మాట్లాడుతున్నారు. అసలు ఎంత కరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తున్నారంటే ఇంకో క్వశ్చన్ అడగలేకుండా అనమాట దాని గురించి. ఓకే, కెరియర్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు మీరు ఫస్ట్ తేజ గారి స్కూల్ నుంచి వచ్చారు తెలుగులో. తేజ గారి స్కూల్లో వచ్చిన వాళ్ళు చాలా మంది పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు అయిన వాళ్ళు ఉన్నారు. మీరు నెక్స్ట్ ఇమీడియట్ గా ఒక కమర్షియల్ సినిమా, అది బికాస్ ఆ టైంలో సునీల్ గారు వరుసగా హిట్లో ఉన్నారు. ఒక పెద్ద కమర్షియల్ సినిమా లెక్కేస్తే ఆ టైంలో మంచి కమర్షియల్ సినిమా తీశారు. తేజ గారు స్కూల్ నుంచి వచ్చారు. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్కి ఎలా ఉంటాయంటే మీ మీద ఈవిడ ఒక ప్రెడిక్షన్ ఎలా ఉంటుందంటే ఒక 10 years తర్వాత ఈమె కంప్లీట్ కమర్షియల్ యాక్ట్రెస్ అయిపోద్ది. లైక్ ఎగ్జాంపుల్స్ కోసం కొన్ని నేమ్స్ చెప్తున్నాను. లైక్ ఇప్పుడు కాజల్ గారు తేజ గారు సినిమాలో ఉన్నారు, అలా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ పెద్ద పెద్ద కమర్షియల్ స్టార్స్ అయ్యారు. సో మేము కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. మీకు కూడా మేబీ ఒకనొక టైంలో అనిపించి ఉండొచ్చు ఆ టైంలో కెరియర్ బాగానే ఇలా అలా వెళ్తుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మీ గ్రాఫ్లో మీ కెరియర్ మీరు ఎలా చూస్తున్నారు? మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏమన్నా కొంచెమన్నా డిసప్పాయింట్మెంట్ ఉందా కెరియర్ పరంగా? లేదు వాట్ ఎవర్ యూ హ్యావ్, ఇప్పుడు మీ దగ్గర ఏముందో కంప్లీట్ హ్యాపీగా ఉన్నారు? హ్యాపీగా ఉన్నానండి యాక్చువల్లీ. ఎందుకంటే నాకు అనిపిస్తుంది మీరు ఇప్పుడు 10 years తర్వాత అని చెప్పేటప్పుడు నాకు బ్రేక్ చేసి మాట్లాడాలనిపించింది. నిజంగా 10 years ఆ స్పీడ్లో 10 years ఎవరు ఉండట్లేదు, మీరే చూస్తున్నారు కదా. ఒక ఇంకో 2 years మాక్సిమం టోటల్గా కలిపి ఒక 5 years ఉండి 6th year వాష్అవుట్ అయ్యేదాన్ని నేను. ఆ సినిమాలు చేస్తుంటే ఇప్పుడు ఈ సినిమాలు చేసేదాన్ని కాదు, నేను ఇక్కడ దాకా ఉండేదాన్నే కాదేమో. ఎందుకంటే బై దట్ టైం నేను కంప్లీట్గా యాజ్ దోస్ కమర్షియల్ హీరోయిన్ అన్ని హీరో పక్కన ఒక రౌండ్ సినిమాలు చేసి అదే కదా నార్మల్. దిస్ ఇస్ ఆల్ హీరోస్తో పాటు ఒక్కొక్క సినిమా లేదా 2 సినిమాలు పద్ధతి. అది ఒక్క రౌండ్ అయ్యాక ఆబ్వియస్లీ ఎవ్రీబడి ఈస్ టైర్డ్, సాచురేషన్ వచ్చేస్తుంది. ఇమీడియట్లీ దే వాంట్ అనదర్ న్యూ హీరోయిన్. సో బై దట్ టైమ్ ఐ హ్యావ్ బికమ్ సో కమర్షియల్ హీరోయిన్ దట్ ఐ కెనాట్ ఎక్స్ప్లోర్ ఎనీథింగ్. ఐ హ్యావ్ ఆల్సో స్పెంట్ ఆల్ మై ప్రైమ్ ఇయర్స్ డూయింగ్ నాన్ సెన్స్. సో నౌ వాట్ ఎల్స్ am I going to do?
ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లేస్ లేదు. సో ఐ థింక్ నేను అవన్నీ సినిమా చేస్తుంటే ఇప్పుడు దాకా నా కెరియర్ ఫినిష్ అయిపోయి ఈమెకి యాక్టింగ్ రాదు, వేస్ట్ సినిమాలు చేస్తుంది అని చెప్పి నా గురించి అన్ని రాసి ఫినిష్ అయిపోయేది. అప్పుడు నేను వైజ్గా అవన్నీ చూజీగా ఉండి సినిమాలు చేయకపోయినా పర్లేదు, బట్ బ్యాడ్ సినిమాలు అలాంటి సినిమాలు చేయకపోవడం వల్ల యాక్టింగ్కి ప్రయారిటీ ఇచ్చి నా ఆర్ట్ని నా క్రాఫ్ట్ని ప్రేమిస్తూ వచ్చినందుకు టుడే ఐఎమ్ బీయింగ్ ఏబుల్ టు డూ సచ్ ఫిల్మ్స్ అండ్ ఐఎమ్ గ్లాడ్. ఆ విజ్డమ్, ఆ ఆపర్చునిటీ, ఆ టైం దేవుడు నాకు ఇచ్చినందుకు మేబీ దట్స్ వై 10 years తర్వాత కూడా స్టిల్ హీరోయిన్ సెంట్రిక్గా హీరోయిన్గా చేస్తున్నాను. వేరాజ్ నా తర్వాత వచ్చిన అమ్మాయిలు కూడా కమర్షియల్గా పైకి హిట్ అయ్యి కిందకు వచ్చి ఇప్పుడు మళ్ళీ దే గాన్ బ్యాక్ టు దేర్ హోమ్స్, వేరాజ్ ఐఎమ్ స్టిల్ ఫ్లోటింగ్, స్టిల్ డూయింగ్ ఫిల్మ్స్. సో ఐ థింక్ మై జర్నీ నేను అనుకున్న దానికి, నాకున్న ఐక్యూ లెవెల్స్కి, నేను ఇండస్ట్రీకి అడుగు పెట్టేటప్పుడు వచ్చిన దానికి దిస్ గ్రాఫ్ ఇస్ రియలీ రిమార్కబుల్ అండ్ ఐ థింక్ వెన్ ఐ లుక్ బ్యాక్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో మీరు ఫుల్ కంప్లీట్ పాజిటివిటీ కదా మీ దగ్గర ఉన్నది, మీరు పాజిటివ్. బట్ ఒక నెగిటివ్ స్టేట్మెంట్ నేను చెప్తున్నాను ఏంటంటే, మేబీ ఒక 10 years తర్వాత మీరు మీ బ్యూటీ మొత్తం మారిపోవచ్చు, మీరు అంత బ్యూటిఫుల్ గా కనిపించకపోవచ్చు మాకు. బట్ ఒకటైతే కరెక్ట్ గా చెప్పగలను, మీరు ఎప్పటి వరకు ఉన్నా అప్పటి వరకు ఇన్సైడ్ మాత్రం మీరు ఎప్పుడు బ్యూటిఫుల్. ఎప్పుడు ఆ బ్యూటీ పెరుగుతూనే ఉంటది కానీ తగ్గదు, అది మాత్రం ఫ్యాక్ట్. ఫిజికల్ గా మేబీ మీరు బ్యూటిఫుల్ గా కనిపించవచ్చు 10 years తర్వాత. చెప్పలేము మీకు నా మీద ఇంతలా ప్రేమ అంటే నేను బ్యూటిఫుల్ కనిపిస్తానండి మీకు. మా అమ్మమ్మ వాళ్ళు మాకు క్యూట్ అనిపించారా? నేను అక్కడ నుంచి నాకు కూడా ఒక్కొక్కసారి ఏజ్ అవుతున్నప్పుడు ఒకసారి మధ్యలో అది మిడ్ లైఫ్ క్రైసిస్, 30 అని చెప్పడానికి నోరే రాదు. 28 వరకు ఓకే, 29 నెక్స్ట్ 30 నెక్స్ట్ మీకు 30 అయిందా? మరి 38 కూడా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. నా ఫ్రెండ్ అయితే ఒప్పుకోవట్లేదు, 29 రన్నింగ్ 30 జాగింగ్ అంటున్నాడు. నేను 30 జాగింగ్ ఏం లేదు, 30 రన్నింగ్ ఇది. నేను 30 అయితే నువ్వు కూడా 30 అంటే చెప్పాలి కదా, నీకు ఎంత అంటే 30 years అని చెప్పాలి కదా అని చాలా ఇబ్బంది అబ్బాయిగా. నేను అంటున్నాను ఏముంది రా, అవ్వాలి కదా, ఇప్పుడు పుట్టేటప్పుడు పుట్టాము, ఎంత కాదని చెప్పినా ముందుకు వెళ్ళాలి కదా అని చెప్తే ఒప్పుకోవట్లేదు. నాకు బాధ వస్తుంది. తర్వాత నేను కూడా 30 నువ్వు కూడా 30 సేమ్ పించ్ పార్టీలు అన్నీ చేశాక కొంచెం ఓకే సరేలే ఐ హావ్ టు ఫేస్ ఇట్ అని. సో దెన్ ఐ టోల్డ్ హిమ్, సీ ఇప్పుడు మా అమ్మమ్మ 85, 86 అవుతే కూడా మనకి ఎంత క్యూట్ కనిపించేవారు, ఎంత. సో ఐ థింక్ మన లోపల మన హార్ట్ని, మన సోల్ని ఎంత క్లీన్ నీట్గా పెట్టుకుంటామో, అమాయకత్వం ఒక బ్యూటీ. కొన్ని థింగ్స్ తెలియకపోవడం, మన అమ్మమ్మది క్యూట్నెస్ అవన్నీ అందం ఎందుకు, వాళ్ళకి తెలియని థింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు అవునా అని చెప్పేటప్పుడు యూ జస్ట్ ఫీల్ అరే ఎంత చిన్న పిల్లల అందం ఉంది వాళ్ళలో. సో ఐ థింక్ మన హార్ట్ని, మన లోపల ఉన్న, మీరు చెప్పినట్టు లోపల పర్సనాలిటీ మనం ఎంత యంగ్గా పెట్టుకుంటామో, ఎంత ప్యూర్గా పెట్టుకుంటామో, అంతే మన బయట అందం కూడా మేబీ ఇదే అందం. నేను 20 yearsకి ఓల్డ్ ఉన్న అందం నాకు 30 yearsకి ఉండదు, అది అడగడం కూడా పిచ్చితనమే. సో ఇప్పుడు నౌ ఐ హ్యావ్ అ ఫ్యూ గ్రే హెయిర్, ఐ హ్యావ్ పుట్ ఆన్ అ ఫ్యూ kgs, ఐ విల్ హ్యావ్ అ ఫ్యూ ఎక్స్ట్రా లైన్స్ ఆన్ మై ఫేస్. 10 years later, so at 20 I was a beautiful 20-year-old, at 30 I will be a beautiful 30-year-old, 40లో బ్యూటిఫుల్ 40-year-old. సో 80కి కూడా ఐ విల్ బి అన్ బ్యూటిఫుల్ అమ్మమ్మ. అంతేకాని బ్యూటీ అనేది విల్ ఓన్లీ చేంజ్ ఇన్ షేప్, మీరు చెప్పినట్టు షేప్, సైజ్, కలర్ అవన్నీ మారుతూ ఉండొచ్చు, కానీ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్యూటీ విల్ నాట్ చేంజ్ యాజ్ లాంగ్ యాజ్ ద ఇన్నర్ సెల్ఫ్ ఇస్ ఇంటాక్ట్. సో మీకు వచ్చే కమెంట్స్ గురించి మాట్లాడుకుంటే, అంటే కాంప్లిమెంట్స్, మీరు కమెంట్స్ అనకూడదు, మీ కాంప్లిమెంట్స్. మీరు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను వచ్చాను, నా ముందు ఒక అబ్బాయి వచ్చి ఇంటర్వ్యూ చేశాడు, మీరు చాలా క్యూట్ ఉంటారండి, సూపర్ అండి, బ్యూటిఫుల్ అండి. ఇంకొకరు వస్తారు, మీరు మీ హార్ట్ సూపర్ అండి అని. ఇంకొకరు వస్తాడు, ఇప్పుడు నేనే వచ్చాను, నేను కొంచెం ఎదవని అనుకోండి ఫర్ సపోజ్, మీరు చాలా హాట్ ఉంటారండి, అసలు ఆ శారీలో అది కొంచెం ఆ 69 సంస్కార కాలనీ హాట్ ఉన్నారండి అంటే థ్యాంక్ యూ అంటారు మీరు. నాకు ఇక్కడ అర్థం కాదనమాట, ఏంటి ఎవరన్నా జనరల్గా చాలా మంది, ఇప్పుడు నేను వేరే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మీరు చాలా హాట్ ఉన్నారండి అంటే కొంచెం ఎక్స్ప్రెషన్ ఎలా ఉండేవాళ్ళు ఇలా మారుతుంది, అంటే ఇంకొంచెం ఓపెన్ గా మాట్లాడే వాళ్ళు కట్ చేయండి దిస్ ఇస్ నాట్ ద రైట్ వే అంటారు బేసికలీ. మరి అంతే కదా, మీరు చాలా హాట్ ఉన్నారు, ఆ శారీ ఇప్పుడు ఆ 69 సంస్కార కాలనీ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, మీరు హాట్ ఉన్నారంటే ఎవరైనా ప్లీజ్ కట్ చేయండి, ఇది కొంచెం లైన్ దాటుతున్నారు, మీరు కొంచెం చూసుకోండి అంటారు. బట్ నేను మీ దగ్గర ఎప్పుడు చూడలేదు అది. ఏంటంటే మిమ్మల్ని హాట్ అన్నా సరే, మీరు ఎవరన్నా హాట్ అని చెప్పి స్టోరీ పెట్టినా మీరు దాన్ని రీషేర్ చేస్తూ ఉంటారు. యా హాట్ అన్నా, క్యూట్ అన్నా, ఏదైనా కాంప్లిమెంట్ గా తీసుకుంటారు. ఏంటి ఆ మైండ్ సెట్, ఏంటి వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్? రియల్లీ ఫైండింగ్ సమ్వన్ సెక్సీ ఇస్ అ కాంప్లిమెంట్ కదా. I really find it. Now, if నేను ఒక్కరిని he is too sexy అని చెప్తే, it is when I really find that person attractive. అట్రాక్టివ్ అయినా సెక్సీ వే. సొసైటీకి భయపడి చెప్పలేము కొన్ని. సో మీరు సొసైటీని దాటేశారు అయితే కదా. నిజంగా అది కాంప్లిమెంట్ అనిపిస్తుందండి. అంటే వాళ్ళకు కూడా ఇది సోషల్ సెటప్ అని తెలుసు, కెమెరాస్ ఉన్నాయని తెలుసు. సో ఒక సమాజాన్ని ముందు వాళ్ళు నాకు హాట్ గా పిలవడానికి భయపడట్లేదు, వాళ్ళు నిజాయితీగా. ఐ అప్రిషియేట్ ద ఓపెన్నెస్. నాకు ఇన్ఫాక్ట్ ఇక్కడ హాట్ పెట్టి మీరు చాలా క్యూట్ ఉంటారని చెప్తే నాకు నచ్చదు.
ఇక్కడ సెక్సీ అని పెట్టి యు ఆర్ వెరీ నైస్ అని చెప్తే నాకు నచ్చదు. సూపర్ నచ్చదు. మీకు హాట్ అనిపించిందా, హాట్ అనే చెప్పండి. ఒకసారి అదే అలాగే అయింది. ఒక అబ్బాయి నిజంగా హీజ్ అ హాట్ లుకింగ్ పర్సన్, బికాస్ 6-8 ప్యాక్స్ ఉండి చాలా వర్కౌట్ చేసి వచ్చారు. అతనికంటే అన్ని అమ్మాయిలు అతను మాట్లాడి చెప్పకుండా అలా చెప్పాడా ఏం తెలియదు కానీ యా ఎవ్రీబడి కీప్స్ టెల్లింగ్ మీ ఐ యామ్ వెరీ క్యూట్ అన్నాడు. నువ్వేంట్రా క్యూట్, యు ఆర్ హాట్ అన్నా. సో ఇట్ ఇస్ అ వర్బ్. అంటే నాకు తను హాట్ అనిపించాడని కాదు, కానీ అలా ఉన్న అబ్బాయిలకి క్యూట్ అని చెప్తే పిచ్చితనం అది. సో నువ్వు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నావు, వర్కౌట్ చేస్తున్నావు, ఇఫ్ ఎనీథింగ్ కాంప్లిమెంట్ అయితే యూ షుడ్ బి కాల్డ్ హాట్, నాట్ క్యూట్ అన్నా. ఫస్ట్ టైం ఒక అమ్మాయి నాకు స్ట్రైట్ గా హాట్ అని చెప్పింది అన్న. నువ్వు హాట్ అని పిలవాలనే కదా ఎంత చేస్తున్నావు, నువ్వు ఉన్నావురా హాట్ అని చెప్తే హీ ఫెల్ట్ గుడ్, లైక్ హీ ఫెల్ట్ అప్రిషియేటెడ్. సో ఎవరో ఒకరు చాలా హార్డ్ వర్క్ చేసి ఇఫ్ యూఆర్ రియల్ నేనున్న పరిశ్రమంలో సంబంధం లేకుండా ఎవరో పర్వర్ట్ గా గలీజ్ గా వచ్చి యు ఆర్ వెరీ హాట్ అంటే నాకు కోపం వస్తుంది. బట్ నా క్యారెక్టర్ ఇప్పుడు సంస్కార్ కాలనీలో యూ లుక్డ్ వెరీ హాట్ అంటే దట్ వాజ్ మై క్యారెక్టర్. రెక్కీలో ఇఫ్ సమ్మన్ సేస్ షీ లుక్డ్ అమేజింగ్ హాట్ అని చెప్తే దట్ వాజ్ మై క్యారెక్టర్. సో మాయాలో ఇఫ్ సమ్మన్ సేస్ షీ లుక్స్ పిటిఫుల్ ఆర్ యూ లుక్ నిన్ను చూసి నాకు అయ్యో అనిపించిందంటే ఇట్ ఈస్ అ కాంప్లిమెంట్, థ్యాంక్ యూ అనాలి. సో పరిస్థితిని బట్టి కాంప్లిమెంట్, కామెంట్, వల్గారిటీ అదన్నీ పరిస్థితి అండ్ ఇమోషన్ చెప్పిన విధానం దానన్నిటిని బట్టి అది రిసీవ్ చేస్తాను. సూపర్ సూపర్. అది సీరియస్లీ నాకు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఈ విషయంలో. నేను ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను కదా, ఏంటి వీడు ఓపెన్నెస్ అని. అంటే వాడు ఓపెన్ గా చెప్తున్నప్పుడు మీకేంటి నేను ఓపెన్ గా షేర్ చేయొచ్చు అనేది. సూపర్ సూపర్ నైస్ మేడం. సరే ఈ బొమ్మ గురించి అది కూడా చెప్పండి. ఆ బొమ్మకి యాక్చువల్లీ పెద్ద ఏం లేదు, ఓన్లీ ఒక ఈరినెస్ కోసం, ఒక ఎక్స్ ఫ్యాక్టర్ కోసం, సినిమాలో ఆ ఫీలింగ్ రావడం కోసం పెట్టారు. యాక్చువల్లీ ఇది నేను చెప్తున్నాను దయ్యం సినిమా కాదు, ఈ సినిమా దయ్యం సినిమా కానే కాదు. Emotional story, but spirit is there. Spirit is there or not there is up to the person. This is more, it has that Hollywood touch. నేను అంటున్నాను కదా, ఈ సినిమా మొత్తం మీకు కొంచెం అది మేకింగ్ బడ్జెట్ లో హాలీవుడ్ టచ్ లేకపోయినా నరేషన్ లో అండ్ ఆ థాట్ ప్రాసెస్ లో అయితే హాలీవుడ్ టచ్ ఉంది. ఈ డాల్, బిడ్డ, మీకు హారర్ ఫీలింగ్ ఇవన్నీ యాక్చువల్లీ ఏం లేదు. దిస్ ఇస్ నాట్ అ దయ్యం సినిమా, దిస్ ఇస్ అ స్ట్రాంగ్ ఇమోషనల్ సినిమా విత్ దీస్ ఫ్యాక్టర్స్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్. అలా కొన్ని సినిమాల్లో గ్లామర్ యాడ్ చేస్తారు ఎంటర్టైన్మెంట్ కోసం, పాటలు యాడ్ చేస్తారు ఎంటర్టైన్మెంట్ కోసం. ఇందులో ఈ హారర్ ఇమోషన్, థ్రిల్లర్ ఇమోషన్ యాడ్ చేశారు ఫర్ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ అంతే. సో అవర్ ఫైనల్ క్వశ్చన్, ఫైనల్కి వచ్చాం ఇంకా లాస్ట్ అనమాట. సో ఇందాక మీరు చెప్పారనమాట, అంటే గోస్ట్స్ గురించి మీరు నమ్ముతారంటే గోస్ట్ గురించి చాలా చాలా క్రేజీగా చెప్పారు. కమెంట్స్ లో కొన్ని క్రేజీ కమెంట్స్ చూస్తూ ఉంటాం, మరీ వల్గర్ గా తిట్టడం, అంటే కనిపించం కదా అని చెప్పి తిడతా ఉంటారు, టార్గెట్ చేసి మరీ తిడతారు, కొన్ని పాయింట్లెస్ గా తిడతా ఉంటారు, బేస్ లేకుండా తిడతా ఉంటారు. అలాంటి వాళ్ళని వాళ్ళలో ఉంది దయ్యం, మేబీ వాళ్ళు చనిపోతే రేపు పొద్దున గోస్ట్లు అవుతారు. న్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. అన్సాటిస్ఫైడ్ సోల్స్, వాళ్ళు బాడీలో ఉండి లోకంలో ఉన్నప్పుడే ఇంత అన్సాటిస్ఫైడ్ ఉన్నారు, వాళ్ళు చనిపోతే ఏమైపోతారు? వాళ్ళకి ఎన్ని పూజలు చేసినా ఇది సాటిస్ఫాక్షన్ రాదు, దయ్యాలుగానే తిరుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి లైఫ్ లో వాళ్ళు ఏదో చేసేది, ఇప్పుడు వాళ్ళ దగ్గర బాడీ ఉంది, చేతులు కాళ్ళు అన్ని ఉన్నాయి, ఏదైనా చేయాలని ఉంటే చేయొచ్చు. ఆ టైంని పక్కన పెట్టి ఆ చేతులతో పని చేసి ఏదైనా చేయాలంటే వద్దు, నేను కామెంట్ చేసి టైం వేస్ట్ చేస్తాను అంటారు. వాళ్ళకి రేపటి రోజు సావు వస్తే వారు ఏమవుతారు? ఇలాగే టైం పాస్ గోస్ట్. మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన ఆర్ హాంట్ చేసిన గోస్ట్ ఏమైనా ఉందా అలాగ? అంటే కమెంట్ ఒక పిచ్చి కమెంట్ వాళ్ళ దెయ్యాలు తీయడం నాకు తెలుసు. మీరు ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అవుతారా? వాళ్ళకి అప్పుడు నాలో ఉన్న దెయ్యాలు వాళ్ళు గెలుకుతారనమాట ఒక్కొక్కసారి. అలా అవుతే దెన్ ఐ ఆల్సో వాళ్ళ మెడిసిన్ వాళ్ళు రిటర్న్ తాగేటప్పుడు అది ఎంత తీయగా ఉందో ఎంత బిట్టర్గా ఉందో వాళ్ళకి తెలుస్తుంది. then they shut up. But see, ఆ లెవెల్ కి మనకు కూడా తెలుసు, we know how to handle. I am a BA in psychology, so I know their psychotic levels, they are dying for attention అన్నీ తెలుసు. ఏ కాలేజ్ మేడం? ఏ కాలేజ్? బాంబే, ముంబై యూనివర్సిటీ. నేను కూడా జాయిన్ చేస్తాం, చెప్పండి, మా పిల్లల్ని జాయిన్ చేస్తాం. సో అలాంటిది మాకు తెలుసు. బట్ వై డూ యూ వాంట్ టు బి నెగటివ్ ఇస్ ద క్వశ్చన్. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సఫరింగ్ నేను సఫర్ అవ్వను. నాకు ఆ కామెంట్ ఇన్ని కామెంట్స్ లో ఒకటి, అది నేను చదవకపోయినా నాకు చాయిస్ ఉంది. బట్ మీ జీవితమే అంతా, యువర్ హోల్ లైఫ్ ఇస్ దాట్ కామెంట్ అండ్ గివింగ్ comments to other people. Ante, what is the definition of this XYZ person? Giving comments on other people's life. అలాంటి లైఫ్ కూడా బ్రతుకు కూడా అవసరమా? సో నాకు తెలిసి ఇలాంటి దయ్యాల కన్నా భయపడాల్సింది, భయపడే అవసరం లేదు. కానీ మనం ఇది ఏమంటారు, ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ కన్సిడర్ చేయాలి, దయ్యాలుగా కన్సిడర్ చేయాలి వాళ్ళని. పాపం కదా, పాపం కష్టపడి కమెంట్స్ పెడుతున్నారు, కష్టపడి చేయట్లేదు, పని వదిలేసి పాపం, అంటే మెయిన్ పర్పస్ వదిలేసి. నేను అందుకే యూట్యూబ్ కి ఒక కొత్త ఇన్పుట్ ఇస్తున్నారు. యూట్యూబ్ వాళ్ళు ఎవరైనా దీన్ని చూస్తే, ఎనీ అథారిటీస్ కనెక్టెడ్ టు యూట్యూబ్, మీరు ప్రతి కామెంట్ లో ఆల్ఫాబెట్ వైజ్ ప్రైజ్ పెట్టండి.
ఒక్క ఆల్ఫబెట్కి ₹1 పోయేలాగా కామెంటేటర్స్కి. ఎలాగో మీకు వ్యూస్కి డబ్బులు వస్తాయి, అప్రిషియేట్ చేయాలన్నా కూడా డబ్బులు అయిపోతాయి కదా. వాళ్ళు ఎలాగో ప్రేమిస్తారండి, వాళ్ళు పోతే పోయిందని చెప్తారు. అండ్ మంచి కామెంట్స్ వాళ్ళు ఎలా ఇస్తారు తెలుసా, ఐ లవ్ యూ, యు ఆర్ సో నైస్, గాడ్ బ్లెస్ యూ. ఇందుటికి పెద్ద డబ్బులు పోవు. కానీ ఈ చెత్త కామెంట్లు పెద్ద పెద్దవి రాస్తాయి చూడు, అందుట్లో కూడా నెగిటివ్ కామెంట్స్, ఆల్ఫబెట్ వైజ్ డబ్బులు ఉండాలి. సో ఈ చెత్త కామెంట్స్ రాయడానికి ఆల్ఫబెట్స్ ఉంటాయి చూడు, దానికి ₹5 ₹2 అలా పోతూ ఉండాలి. మేబీ యూట్యూబ్ ఆల్గోరిథం ఎలా డిజైన్ చేయాలంటే ఎవరైతే అలా ఇలా కమెంట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి పర్పస్ఫుల్ గా వాళ్ళ ప్రొఫైల్ పిక్ ఒక గోస్ట్ పిక్ వచ్చేసి బ్రాకెట్ లో గోస్ట్ అని వచ్చేయాలేమో, డబ్బులు కట్ అయిపోవాలి. డబ్బులు కట్. అప్పుడు ఎంతవరకు నెగటివ్ స్ప్రెడ్ చేస్తారు, అప్పుడు మీరు ఇంకా చాలా రిచ్ అయిపోతారు, యూట్యూబ్ ఛానల్స్ అందరూ రిచ్ అయిపోతారు, యూట్యూబ్ రిచ్ అయిపోతుంది. ఎవరో ఒకరు బాగా మంచిది అవ్వాలి కదా. ఈ కామెంట్స్ తో లేకపోతే ఎవరికి ఏం బెనిఫిట్ లేదు. పోనీ కొందరికైనా బెనిఫిట్ అవ్వాలంటే ఇలాంటిది ఏదో ఒకటి రావాలి. అప్పుడు బ్యాడ్ కామెంట్స్ వచ్చినా పర్లేదు, ఆ బ్యాడ్ కామెంట్స్ వల్ల ఎదుకొకరు ఉపయోగం పడతారు అని నేను ఆలోచిస్తాను. మీరు క్యారవాన్ లో ఒక్కరే పడుకునేవారు కాదంట మాయాలో, రెక్కీలో కూడా ఎప్పుడు కూడా ఒకరే పడుకో, మీకు అర్థమైంది కదా, మీతో పాటు ఒకరు పడుకునేవారంట. అదే మా ఈసు చిన్న బేబీ, అది డిఓపి గారి పప్పి అన్నమాట. సో అది చిన్నగా ఉంది అప్పుడు, లాస్ట్ ఇయర్ కదా, చిన్న బేబీ. సో ఎండాకాలంలో అది ఇది ఇక్కడ నీళ్లు పెట్టడానికి ఎవరు లేరు, ఆఫీస్లో వదిలేసి రావాలని చెప్పి లొకేషన్కి తీసుకొచ్చేవాడు. సో అక్కడ షార్ట్ అయ్యగానే వాళ్ళ చేతులు ఎండలో అంబ్రెల్లా కింద అలా పెట్టుకుంటున్నారు. నాకు కూడా కుక్కలు పిల్లలు అందరూ ఇష్టం నాకు. సో పాపం వాళ్ళు ఎందుకు అంత కష్టపడాలి, పిల్లల్ని కూడా నేను చూస్తూ ఉంటాను కదా, అది క్యూట్ ఉంది. సో తనని తీసుకెళ్ళి నా రూమ్ లో పెట్టేదాన్ని. అది ఫుల్ మంచి క్వీన్ లాగా ఏసీలో హై ఏసీ పెట్టుకుని పడుకునేది. నేను షార్ట్ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా ఫుల్ ఓపెన్, మీరు చూస్తున్నారు కదా, ఫుల్ అలా ఆపోజిట్ ఇలా ఉల్టా పడుకొని హాయిగా, ఓ షార్ట్ చేసి వచ్చావా, వెరీ గుడ్, ఇప్పుడు నాకు కొంచెం స్నాక్స్ పెట్టు. రెక్కీలో ఉన్న డాగి కూడా అంతే, ఎవరు తన్ని పెట్టుకోకపోతే నా వ్యాన్ లో నాతో రూమ్ షేర్ చేస్తూ ఉన్నారు అనమాట. సో ఐ బిలీవ్ దట్ ఏంటంటే పెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, యానిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీరియస్లీ ట్రూ లవర్స్ అని నేను ఫీల్ అవుతాను. బికాస్ నేను చాలా, అది ఏ యానిమల్ అవని నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మిమ్మల్ని కూడా అలాగే బిలీవ్ చేస్తున్నాను. అండ్ యూనివర్స్ కూడా అదే లా మీద వర్క్ అవుతుంది కాబట్టి మీకు లాట్స్ ఆఫ్ లవ్ తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ చాలా చాలా బాగా మాట్లాడారు ఇంతసేపు, ఇంత స్వెట్లో మాకు ఇంత హెల్ప్, అదే దాన్ని ఏమంటారు, ఇంత సహకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దర్శన్, మీకు కూడా అంత బాగా మంచిది అవ్వాలని కోరుకుంటున్నాను. మీ కెరియర్లో మీరు ఏది లైఫ్లో అనుకున్నారో అది మీరు సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.